మంచి రీతిలో ఓకే మంచి పౌరులుగా అవడానికి కావాల్సినటువంటి అనేది నా ఇదేంటంటే ఈ మధ్యన ప్రతి సమ్మర్లోనూ ముగ్గురు మంచి వక్తలు వస్తున్నారు, చెబుతున్నారు, వీళ్ళంతా వింటున్నారు. దానివల్ల కొంచెం మంచి జరుగుతుంది. అంటే అసలు మంచి చెడు విచక్షణ అనేది అందరిలో, పిల్లల్లోనూ పెద్దల్లోనూ అందరిలోనూ కనబడుతుంది. అది ఇట్లా మీలాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి చెబుతుంటే మంచి పెరగడానికి అవకాశం ఉంది. సో దయచేసి మీరు ఇక్కడికి వచ్చి వేదికను తీసుకుని ప్రసంగించవలసింది. ఎత్తు కరెక్ట్ టేబుల్స్ మాతృదేవోభవ. భావోద్వేగ మహాప్రపంచములు అహంభావ ప్రభావం పునన్భావం బంతయు క్రమ్మివేయ. అమ్మా, భావోద్వేగ మహాప్రపంచములు అహంభావ ప్రభావం పునన్భావం బంతయు క్రమ్మివేయ. జననీ భావంబు ప్రేమాంకమై త్రావించుం వినయామృతాబ్ధులను. జననీ భావంబు ప్రేమాంకమై త్రావించుం వినయామృతాబ్ధులను. సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ. సంతాపంబులందీర్పగా దైవం బౌనిక తల్లి ప్రేమ. అది తాదాత్మ్యము కల్గించడిన్, అది తాదాత్మ్యము కల్గించడిన్. ప్రపంచం మన మనస్సు కంటే భిన్నంగా లేదు. మన మనస్సే ఈ ప్రపంచం. మీ మనస్సు నా మనస్సు అన్నీ కలిపితే ఈ ప్రపంచం. ఒక్కరి మనస్సు ఒక్కరి వ్యక్తిగత జీవితం, అందరి మనస్సు కలిపితే ప్రపంచం. అంతకుమించి ప్రపంచంలో అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. ప్రపంచంలో సమస్యలన్నిటికీ మన మనస్సే కారణం. మన మనస్సులో ఉండే మూలమైనటువంటి అహంకారమే కారణం. అందుకే నేను మా అమ్మ ప్రార్థనలో భావోద్వేగాలు కమ్మేసి అహంభావాలు మనస్సులను ఆక్రమించినప్పుడు, ఒక కుటుంబంలో ఎలాగైతే తగాదాలు వస్తే అహంభావాల వల్ల మనం అంతా ఒక తల్లి బిడ్డలం కదా అని కాస్త సర్దుకుంటాము అమ్మ మాట మీదో నాన్న మాట మీదో. అలాగే ఈ ప్రపంచంలో వచ్చేటువంటి అనేక గొడవలకి సర్దుకోవలసిన విధానం మనమంతా పార్వతీ పరమేశ్వరుల సంతానం కదా. జగన్మాత జగత్పిత వారి సంతానమే కదా. అంచేత వ్యక్తిగత జీవితంలో మనమంతా ఒక్కటే, ఒక కుటుంబం అనే భావనతో ఉన్నట్టే సమాజంలో ఎందుకు ఉండలేకపోతున్నాం. అక్కడికి వచ్చేసరికి వారు వేరు వీరు వేరు, కులమో మతమో ప్రాంతమో ఏదో ఒకటి పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాం. విశ్వమంతా వ్యాపించాడు భగవంతుడు అని తెలుసుండు కూడా ఆ భగవంతుడికి ఒక రూపకల్పన చేసి ఆరాధన ప్రారంభించాక అది నడవలసిన మార్గంలో నడవక మనని పక్కదారి పట్టిస్తుంది. ఒక రూపం, ఇప్పుడు మనం ఆత్మజ్యోతిష్గా ఉన్నవాళ్ళం ఒక శరీరం ధరించగానే ఈ శరీరానికి అంకితం అయిపోయాం. దీనికున్న బంధాలే నావి, దీనికి సంబంధం లేనివి నావి కాదు. ఈ శరీరమే నాది, ఇంకొకరి శరీరం నాది కాదు. కాబట్టి దాని సుఖ దుఃఖాలతో నాకు నిమిత్తం లేదు.
ఆ శరీరానికి ఈ శరీరానికి ఏమైనా సంబంధం ఉంటేనే నిమిత్తం, లేకపోతే నిమిత్తం లేదు. కాబట్టి కుటుంబ సభ్యుల దుఃఖాన్ని మనం పంచుకుంటాం, బయట వాళ్ళ దుఃఖంతో వాళ్ళ కర్మ ఆడతాం. పైగా ఒక్కోసారి పైకి చెప్పంగానే ఆనందిస్తాం కూడా, మా బాగా జరిగిందంట, ఇంకో రాయేస్తాం వీలైనంత వరకు. వాళ్ళకి ఎప్పుడు ఇలాగే అవుతోంది అని మన గొప్పతనం ప్రకటిస్తాం. దీనికి మూల కారణం అసలైనటువంటి ఆత్మతత్వం అర్థం కాకపోవడం. దాన్ని గురుతత్వం రూపంలో శంకరాచార్య స్వామి ఒక 5 శ్లోకాల్లో చెప్పే ప్రయత్నం. ఇవాళ వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి కార్యకర్తలు వెంకట్రావు గారు దంపతులు గురుతత్వాన్ని గురించి చెప్పండి అంటే, నేను మనీషా పంచకం చెబుతాను, శంకరాచార్య రచించినటువంటి స్తోత్రం అన్న. మాట్లాడుకుందుకు ఏదో ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఒక అంశం ఎంచుకుంటాం. ఏ అంశమైనా అంతిమంగా గ్రహించాల్సింది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒకే పదార్థం సృష్టి అంతా. అదే ఇక్కడ కూర్చున్న ఇంతమంది గాను ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలుగా కూడా ఉన్నది అదే. కేవలం మానవులు మాత్రమే దైవస్వరూపం కాదు, సమస్త జీవులు. మనం అంటున్నది అందరం అంటూనే ఉంటాం అన్నమాట. కానీ దాని అవగాహన దగ్గరికి వచ్చేసరికి పక్కకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఏది పూజించామో అదే దేవుడు, మిగిలింది కాదు. వీలైతే ఆయన్ని దేవాది దేవుడు అంటే ఇంకాస్త ఆనందం మనకి. ఎందుకంటే అందులో కూడా ఉన్నది అహంభావం, ఆ దేవుడి మీద గౌరవం కాదు. నేను పూజించే దేవుడు కాబట్టి ఆయన దేవాది దేవుడు అనడానికి, నేను దేవాది దేవుడు అనడానికి పెద్ద తేడా ఏం లేదు. ఇవాళ ఇలా అన్నవాడు రేపు అది అంటాడు. నేను పూజించే దేవుడే అందరికీ లీడర్, ఇంకెవడూ లేడు అంతకంటే అన్నవాడు నేనే లీడర్, ఇంకెవడూ లేడని కూడా అంటాడు. దీనికి దానికి పెద్ద తేడా అయింది. ఎందుకంటే వీడు అనుకుంటున్న దేవాది దేవుడు ఎవడు విడిగా లేడు. అసలు దేవుడు అతిదేవుడు అంటే ఇద్దరు ఉన్నారు. ఇదో అజ్ఞానం. ఇవన్నీ మనమే చేస్తూ ఉంటాం కావాలి. ఆ మనం ఎంత అజ్ఞానంలో పడి ఎన్ని భేదాలు సృష్టిస్తామో చెప్పడానికే శంకరాచార్య తన జీవితంలో ఘట్టాన్నే ఉదాహరణగా తీసుకుని చెప్పారు. నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు శంకరాచార్య అనగా, వ్యాస భగవానుడు అనగా. అందుకే వాళ్ళని విష్ణువుతోనూ శివుడితోనూ పోలుస్తారు. శంకర సాక్షాత్ కేశవో బాదరాయణ. శంకరాచార్య అంటే సాక్షాత్తు శివుడే, వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణువే. మన పురాణ సాహిత్యం మొత్తం మీద అహంభావం ఏమాత్రమూ లేని మనిషి ఎవరన్నా ఉంటే ఆయన వేదవ్యాసుడు. ఎక్కడ అసలు వ్యాసుడు గర్వించాడు, వ్యాసుడు శపించాడు అన్న మాట మీకు వినపడదు పురాణాల మొత్తంలో. శుకుడికైనా పాపం వస్తుంది కానీ వ్యాసుడు కాదు. చాలా అహంభావం లేని మనిషి, అసలు ఏమాత్రం దాని జోలికెళ్ళాడు. ఒక ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి నుంచి కూడా ఏదో ఒక విషయాన్ని గ్రహిస్తాడు. అంత గొప్పవాడు వ్యాసుడు, అంత గొప్పవాడు శంకరాచార్య. ఆయన ఒకసారి కాశీ నగరానికి శిష్యులతో సహా పాదయాత్రగా వెడితే ఒక చిత్రమైనటువంటి ఘట్టం జరిగింది. కదాచిత్ శంకరాచార్యక కాశీం ప్రతిపురం యయౌ తస్య జ్ఞాన పరీక్షార్థం కశ్చిత్ దేవః సమాగతః చండాలరూపిణం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ శంకరః సోపి చండాలః తం పునః ప్రాహ శంకరం. ఇది శంకర విజయంలో మాధవానంద స్వామి రాసినటువంటి ఘట్టం. మాధవాచార్యుడు అంటే విద్యారణ్య స్వామి. కదాచిత్ శంకరాచార్య కాశీం ప్రతిపురం యయౌ. ఒకనొకప్పుడు శంకరాచార్యుడు శిష్యులతో కలిసి కాశీ నగరానికి వెడుతున్నాడు. పొలిమేరలోకి వెళ్ళాడు. కాశీ నగరం బయట శ్మశానం ఉంటుంది. ఏ నగరానికైనా బయట ఉంటుంది శ్మశానం. ఆ శ్మశానాన్ని దాటుకుని వెడుతున్నాడు ముందుకు నగరంలో. తస్య జ్ఞాన పరీక్షార్థం కశ్చిత్ దేవః సమాగతః. సాక్షాత్ కాశీలో ఉండేటువంటి శివుడు, ఈయన ఏదో పెద్ద గురువు గారు ఉంటారు, జగద్గురు అని అంటున్నారు. అంటే నలుగురు శిష్యులు కూడా ఉంటే జగద్గురు అయిపోతాడా? పైగా ఆయనకి నలుగురే ప్రధాన శిష్యులు కావడం వల్ల 4 దిక్కులని ఏవో పేర్లెడతారు. ఈయన తూర్పు దిక్కు, ఆయన దక్షిణ దిక్కు అని పెడతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళకు కూడా అవతారాలు కల్పిస్తారు. వీరు వారి అవతారం, వారు వీరి అవతారం.
అసలు మనలో ఒక బలహీనత ఏమిటంటే గొప్పవాళ్ళందరూ అవతార పురుషులు అయిపోవాలి ఖచ్చితంగా. ఏదో అవతారం అనుకోవడానికి మనకు మనశ్శాంతం. మన అవతారం మనకు అర్థం కానంత వరకు ఈ అవతారాలు అర్థం కావు. రమణ మహర్షి పరమజ్ఞానాన్ని బోధిస్తే ఆయన కుమారస్వామి అవతారం అని గంటేశారు పక్కన. అవతారం చేసేయడంలో ఒక ప్రమాదం ఏమిటి అంటే అవతార పురుషులకి సాధ్యం అవుతుందమ్మా, మనకి ఎక్కడ అవుతుంది, మనం బొబ్బట్లో వేసుకుందాం. ఇది అవతారం చేయడం వల్ల కలిగే ప్రమాదం. రమణ మహర్షి లాంటి వాడు మీరు కుమారస్వామి అవతారం అనడం నేరం నా దృష్టిలో, చాలా నేరం. అనకూడదు, ఆయన చెప్పలేదు ఎక్కడ. ఎందుకు చెబుతున్నారు దాన్ని? ఏం లేదు, అలా అనగానే ఏమైపోతుందంటే అలా అవతరించబట్టి ఆయనకి సాధ్యమైంది, మనకెక్కడ అవుతుంది. మరి మనం ఏం చేస్తాం? రమణ మహర్షి పుట్టినరోజు నాడు గారెలు, పోయిన రోజు నాడు బొబ్బట్లో వేసుకుంటాం. మహాపతి మా బొట్టు కంటే ఒకటి పిలిచి 2 సార్లు మాట్లాడి దక్షిణ చేతులు పెడితే అయిపోయింది. మేము దక్షిణ కోసం వస్తాం, మీరు ప్రదర్శన కోసం వస్తాం, అయిపోతుంది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మళ్ళీ ఎవరి దగ్గర వస్తుందని చూడడమే. ఇందుకే మనం వెనకబడి ఉంటాం. ఇప్పుడు ఎన్ని మాటలు విను, ఎన్ని చేయి, మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలగడం చాలా కష్టం. చెప్పాం కదా కిందటి నిన్న మొన్న విన్నవాళ్ళకి అర్థం. కొబ్బరికాయ పగల కూడా తినడం అంత కష్టం. అందుకే గుళ్ళో కొబ్బరికాయ పడతాం. అది తీయడం దగ్గర నుంచి తినడం వరకు పసరు చేసుకుని తర్వాత గొంతు నొప్పి రాకుండా ఎప్పుడు కొబ్బరికాయ చాలా తక్కువ తింటాను. ఎందుకంటే మరి చాలా సాయంత్రం అయితే ఎక్కడ ఒకటి బాగా కొబ్బరికాయ ఉంటే కష్టం. కానీ మరి రుచి, కొబ్బరికాయ కొన రుచి అరటిపండుకి ఎందుకు ఉంటుంది? కొబ్బరికాయ కావాలంటే తినాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకో. అలాగే అధ్యాత్మ విద్య విద్యానాం అని భగవద్గీతలో చెప్పినట్టుగా అధ్యాత్మ విద్య నేర్చుకోవాలంటే అంత కష్టం పడాలి. అది సులభంగా రమ్మంటే ఎందుకు వస్తుంది? అందుకే మహాపురుషులైన వాళ్ళు ఎవరిని దయచేసి అవతార పురుషులు అనకండి, అన్నా మీరు నమ్మకండి. వాళ్ళంతా మామూలు వాళ్ళే, చాలా యాతనలు పడ్డారు జీవితంలో. రమణ మహర్షి మటుకు రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుందామని పెడితే రాళ్ళెట్టు కొట్టారు పిల్లలు. కుమారస్వామి రాళ్ళెట్టు కొడతారా? ఈ వయసులో కుమారస్వామి తారకాసురుని జయించాడు 6 ఏళ్ల వయసులో. ఈయన 12 ఏళ్ల వయసులో తపస్సు చేసుకుంటే బొడ్లు కాసుకునే పిల్లలు రాళ్ళెట్టు కొట్టారు. బ్రాహ్మణస్వామి అని బ్రాహ్మణ అబ్బాయి ఈయన అక్కడికి వెళ్ళి కూర్చొని బ్రాహ్మణస్వామి అన్నారు. లోకల్ స్థానికంగా బొడ్లు కాసుకునేవాడు. ఆ బ్రాహ్మణస్వామి ఆయన పేరు. తర్వాత ఏదో పేరు వచ్చింది. రమణ మహర్షిని పేరెట్టింది కాశీకంఠ గణపతి. అంతవరకు ఆయనకు పేరు లేదు. తర్వాత మీకు ఈ పేరెట్టారంటే పెట్టుకోవడం ఇష్టం అన్నాడు. అమ్మ పేరెట్టింది, నువ్వు పేరెట్టో పెట్టుకో, నాకు ఎందుకు అని అన్నాడు. ఇంకెవరో భగవాన్ అనుకో, నాకే అన్నాడు. ఇంకెవడో బెచ్చకడం మరీ మంచిది, అది నేనే అన్నాడు. ఇది వేదాంతం. మరి ఆ దెబ్బలు కొట్టినవాడు అవతార పురుషుడు ఏమిటండి? అప్పుడు కూడా ఆయన తగ్గిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు దగ్గర చేరి ఏమండి దెబ్బలు కొడుతున్నారు మీరు అన్నాడు. వాళ్ళ సంగతి చూస్తాం, ఇది వాడకుండా మనమే ఇక్కడికి అనవసరంగా వచ్చాం, వాళ్ళు కొడతారు పడాలన్నాడు. అది మహాయోగి లక్ష్యం. ఇక్కడ నాకంటే ముందు వాడు ఉన్నారు సీనియర్స్, వాడు ఒడ్లు కాసుకుంటున్నారు. ఇక్కడ నేనవ్వండి, నా తపస్సు వాళ్ళకేం తెలుసు? ఇది గొప్పది. నా తపస్సు గొప్పదైతే వాడు ఒడ్లు కాసుకోవడం కూడా గొప్పదే. అది తప్పుదా? అంటే ఇది మహత్తరమైనది. ఎటువంటి రావణాసుడు శివతాండవ స్తోత్రంలో చెబుతాడే, దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. బండరాతికి పట్టుపరుపుకి తేడా తెలియని తత్వమే దృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తిక స్రజో. ఒక పూలదండ మెళ్ళలో వేసిన, త్రాసుపావం తెచ్చి మెళ్ళలో వేసిన తెలియని తత్వం. గరిష్ట రత్న లోష్టయో, కోట్ల ఖరీదు చేసే కోగునీరు వజ్రం తెచ్చి బహుమతిగా ఇచ్చిన, ఓ మట్టి పళ్ళ ఇచ్చిన తేడా తెలియని తత్వం. సుహృద్ విపక్ష పక్షయో, రాముణ్ణి రావణుణ్ణి ధర్మరాజుని దుర్యోధనుణ్ణి అందరినీ ఒకే రకంగా భావించే తత్వం. తేడా తెలియని తత్వం. శత్రువు మిత్రుడైన తేడా ఉండదు ఆయన దగ్గర. అవి ఆ తోసది ఆయన. అది అలా వ్యక్తమైంది, ఇది ఇలా వ్యక్తమైంది. అంతే వ్యక్తం కావడంలో ఉండే తేడా. ఏదో బ్లడ్ లైట్ వ్యక్తమయ్యే విధానం వేరు, బెడ్ లైట్ వ్యక్తమయ్యే విధానం వేరు. రెండింటిలో ఉండే కరెంట్ ఒకటి. ఇది ఆలోచిస్తే అది అర్థం. మనం ఇది ఆలోచించాం. ఈ చుట్టూ ఉన్న పదార్థాల నుంచే ఎప్పుడూ వేదాంతాలను నేర్చుకోవాలి. పాత వాటికి వెళ్ళక్కర్లేదు, ఇంకా జరగని ఊహించాల్సిన శాస్త్రం చదివే పని లేదు దానికి. చుట్టూ ఉన్న వాతావరణం చాలు. ఒకే విద్యుత్ శక్తి ఇక్కడ మైక్ రూపంలో వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడితే మీకు వ్యక్తం అవుతుంది, అయితే ఏమిటి వ్యక్తమయ్యింది? అక్కడేదో కెమెరా వీడియో తీస్తుంది, ఆ పైన ఏదో వెలుగుతుంది. ఒకే విద్యుత్ శక్తి కదా, అందులో పనిచేసేది ఒకటే విద్యుత్ శక్తి.
ఇలాగ మొత్తం విశ్వమంతా ఒక తేజస్సు వ్యాపించి ఉంది. అది నీ రూపంలో నా రూపంలో వ్యక్తం అవుతుందంటే ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆశ్చర్యం ఉంది అందులో, మన అజ్ఞానం తప్ప. అంటే అసలు కీలకంలో పెడదాం. మనకు నమ్మడం ఇష్టం లేదు, తెలియక కాదు. అలా ఇష్టపడితే మనకి ఈ భేదాలు మర్చిపోవాలి, గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. అది మనకి ఇష్టం లేదు. ఎవడో ఒకటి జుట్టు పీకడం మనకు సరదా. ఎవడో ఒకటి తొక్కేయడం, మనం పైకి రావడం, నేను తొక్కేశానడం, రేపొద్దున మనం కూడా తొక్కేయబడ్డాక ఏమిటో దురదృష్టం ఎలా జరిగింది, ఏ వ్రతం చేయాలండి అని అడగడం. నేను ఓవరాక్షన్ చేయమని ఎవడో చెప్పాడు? సిమెంట్ కంపెనీ పెట్టినవాడు సిమెంట్ కంపెనీ పెట్టాలి, సినిమా తీయకూడదు. సినిమా తీసేవాడు సినిమా తీయాలి. సినిమా నటించేవాడు చూడండి, చాలా కాలం నటిస్తారు పాపం. నటించి డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మంచి ఫేమస్ సినిమా తీస్తారు, మట్టు కొట్టుకుపోతారు. నేను నటించమని చెప్పాడు, సినిమా తీయమని చెప్పాను. నన్ను పాఠాలు చెప్పని చెప్పాడు. నేను కాలేజీ పెట్టాను, 2 ఎకరాలు అమ్మేశాను. 2 ఎకరాలు అమ్మేశాక అర్థమైంది నేను చేసింది తప్పని. శుభ్రంగా కాలేజీ తీసి పారేశాను, డబ్బులు వచ్చాయి. 1 ఎకరం మళ్ళీ కొనేసి తర్వాత ప్రసంగాలు ఇచ్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇంక కొనడానికి అవసరం లేదన్నంత విరక్తి వచ్చింది మనసు. ఏం అవసరం లేదు, ఏం చేసుకుంటాం, చాలు ఉన్నదేదో ఉంది. మనమేం పాడు చేయాలి, పైగా పెంచాము. మా నాన్న నాకు ఇచ్చిందని నేను మొహమాట లేకుండా చెప్తాను, 3-4 రెట్లు చేశాను చాలు మా పిల్లలకి. ఆయన నాకు 2 ఎకరాలు ఇస్తే నేను 8 ఎకరాల వరకు చేశాను చాలు. ఇంకేంటి, ఏం చేసుకుంటావు? ఇంకా ఎక్కువ చేస్తే వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు, మన జైల్లో పెట్టేస్తారు. సన్ ఆఫ్ రాసెస్. ఇంకా ఎక్కువ ఇస్తే అంతే అవుతుంది. అగ్రహారికులందరూ ఏమయ్యారు పూర్వం, అదే అవుతుంది. చాలా తండ్రి ఇచ్చిన దానికి రెట్టింపు 2 రెట్లు చేసాం, ఇచ్చేస్తాం, అయిపోయింది మన పని. ఓవరాక్షన్ నాకు ఎప్పటికీ అర్థమైంది, 40 ఏళ్ళు అర్థమైంది నాకు. మనిషికి 40 ఏళ్ళు వస్తే కానీ ఏదే అర్థం. అప్పుడు 2 పుడతారు, వాళ్ళకు 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ వల్ల బాగా అర్థం. కొడుకుంటాడే వాడు ఎలాంటి వాడు అంటే 10 ఏళ్ళప్పుడు ఏ కొడుకున్నాడో మీరు అడగండి. నీకు రోల్ మోడల్ ఎవడని అడగండి. గాడ్ ఫాదర్ ఎవరు? మై ఫాదర్ ఈజ్ గ్రేట్, సో గ్రేట్, రోల్ మోడల్ అని. వాడికి అంతకంటే ఎవరు తెలియదు. ఈ తండ్రి అనుకుంటాడు అజ్ఞాని, ఈ లైక్స్ మీ వెరీ మచ్, ఎప్పుడు నా గురించి చెబుతూ ఉంటాడు వాడు. మా అబ్బాయి అని నిజంగానే, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి కాబట్టి. ఇది అజ్ఞానం. స్కూల్లో కూడా వాట్ యు వాంట్ టు బికమ్ అంటే ఐ వాంట్ టు బికమ్ లైక్ మై ఫాదర్ అని వీడు లెక్చర్ ఇస్తాడు అక్కడ. ఎందుకంటే అంతకంటే ఈ ఇల్లు ఫాదర్ తప్పితే ఏం తెలుస్తొచ్చును కనుక వీడికి. అది చూసి తండ్రి మురిసిపోతాడు పాపం. కానీ వాడు 20 ఏళ్ళు వచ్చాక మీరు గమనించండి, మీ ఫాదర్ గురించి మీ అభిప్రాయం చెప్పమంటే రోల్ మోడల్ అయినా గాడ్ ఫాదర్ అయినా అన్నవాడు కొంచెం మారి, మా ఫాదర్ గొప్పవాళ్ళకైనా ఆయన కొన్ని విషయాలు తెలియవండి. ఎందుకంటే వీడికి కొన్ని విషయాలు తెలియడం మొదలయ్యి గర్ల్ ఫ్రెండ్ ఏర్పడింది. మరి అవన్నీ తండ్రికి తెలియవు కదా. ఆయన గర్ల్ ఫ్రెండ్షిప్ లేకుండానే పెళ్లి చేసుకున్నాక గర్ల్ ఫ్రెండ్ అని మొదలెట్టి ఇప్పుడు లోకాన్ని చూస్తున్న కొద్ది తండ్రి ఈ అమాయకుడు కింద కనపడతాడు. వెంటనే అంటాడు 20 ఏళ్ళ వాడిని మీరు పలకరించండి, గొప్పవాళ్ళేనండి వాడు, కానీ ఇంకా కొన్ని విషయాలు తెలియమంటాడు. వీరికున్న సంపూర్ణ పరిజ్ఞానం వారికి లేదు కాబట్టి 30 ఏళ్ళు వచ్చాక పలకరించండి అదే మనిషిని. అప్పటికి పెళ్ళి అవుతుంది, కొత్త పొగర మీద ఉంటాడు, మంచి ఉద్యోగం కూడా, ₹1,00,000 జీతం, సాఫ్ట్వేర్, 1,00,000 2,00,000 ఏకంగా. తండ్రి ఏమో పోస్ట్ ఆఫీసులో 30,000తో రిటైర్ ఉంటాడు. వెర్రి వాళ్ళే కనపడతాడు. ఆయన టూరిస్ట్ అంటే బాగుంటుంది కానండి, మొక్క పనులు నా పల్లెటూరులో ఉండిపోయారండి. అలాగా ₹1 తీసుకుంటే ఏమీ చేయలేదు, డెవలప్మెంట్ లేదండి. అది హైదరాబాద్ వచ్చి ఉంటేనా, వస్తే ఏమైందో మాకు అర్థమవుతుంది అని అంటాడు. 30 ఏళ్ళ వాడికి తండ్రి మూర్ఖుళ్ళే కనపడతాడు. ఎందుకంటే వాడి వయస్సు, వాడి పొగరు, వాడు చేసుకున్న అమ్మాయి, వాడు పుట్టిన పిల్లలు, అదంతా ఇంకా తెలియలా. చిన్నపిల్లలు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం సో క్రేజీ, 2,00,000 జీతం, టెక్నో స్కూల్, ఇవన్నీ మరి వాళ్ళ నాన్న వాడికి చెప్పలేదు. అప్పటికి ఆయన రిటైర్ అయిపోయాడు. పైగా ఆయన రిటైర్మెంట్ జీతానికి 3 రెట్లు ఉంది వీడు ఫస్ట్ అపాయింట్మెంట్ జీతం. ఇవన్నీ కనిపిస్తాయి. అదే 40 ఏళ్ళు వచ్చాక మళ్ళీ మీరు అదే మనిషిని మీ నాన్నగారి గురించి అభిప్రాయం చెప్పమని అడగండి. మా నాన్న చెప్పారంటే తప్పు లేదండి, పెద్దవాళ్ళు అనుభవం చెప్తారు. ఎందుకంటే వీడికి అర్థమవుతున్నాయి. మళ్ళీ వీడికి గొట్టంగాళ్ళు 2 పెరిగారు కదా, వీడి విమర్శలు మారిపెడుతూ ఉంటారు తండ్రి మీద. అందుకని చెప్పారంటే తప్పు లేదండి, పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. వీడికి అర్థమవుతుంది, మొట్టికాయలు పడుతున్నాయి అప్పటికి. ఎందుకంటే పిల్లలకి అప్పుడే 10-12 ఏళ్ళు వచ్చాయి. ఇక 50 ఏళ్ళు వచ్చాక మీరు ఏ మొగాన్నైనా పలకరించండి, అన్నాల బల్ల దగ్గర కూర్చొని అమ్మని నాన్నని పొగటమే పని. అసలు మా అమ్మ చేసిన వంట ఎవరు చేయలేదు, ఈవిడ అండం ఇక్కడ ఓ పెళ్ళ. ఆవిడ వంటను మళ్ళీ వాళ్ళ అబ్బాయి మెచ్చుకుంటాడు, భర్త మెచ్చుకో. ఈ చిత్రం ఈయన వాళ్ళ అమ్మని మెచ్చు, ఆవిడ వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయింది, ఈయన దైవ ఇంకా మెచ్చుకుంటూ ఉంటాడు. ఈ మనిషికి లౌక్యం కూడా తెలియదు, ఎదురుగా ఉన్న మనిషిని మెచ్చుకోవాలి. ఇది మంటెత్తిపోతుంది. ఆడ కష్టపడి చేస్తుంటే ఎంతసేపు వాళ్ళ అమ్మ చేసుకో, వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిన్నాం. ఎందుకు ఈ గొడవ? ఏమీ లేదండి, ఇదంతా తల్లిదండ్రుల మీద గౌరవం. 50 ఏళ్ళ వాళ్ళకి అనుకోకుండా. అప్పటికి ఆయనకి తండ్రి వయస్సు బాగా వచ్చింది, కొడుక్కి 30 ఏళ్ళు వచ్చాయి. ఎక్కడ వీడు ఎదిరిస్తాడో, ఎక్కడ వీడు గొడవ పెడతాడో, ఎక్కడ తన పరువు పోతుందో అన్న బెంగతో తన తల్లిదండ్రులను పొగుడుతాడు. తద్వారా నువ్వు కూడా నన్ను పొగడాలని చెప్పడం.
ఇది వ్యక్తి మనం ఎవరో అంగీకరించడానికి ఇష్టపడిన సహజ స్వభావం. మనం అంగీకరించడానికి ఇష్టపడము. ఇందులో అర్థం కాదే ఉందండి, మనకి ఇష్టం లేదంతే. ఈ స్థితి ఒక్కోసారి అహం ప్రవేశించిన స్థితి శంకరాచార్యకే కలిగింది. అందుకే ఈశ్వరుడు ఈయన పరీక్ష చేద్దామని వచ్చాడు. కశ్చిత్ దేవ సమాయాతక తస్య జ్ఞాన పరీక్షార్థం కశ్చిత్ దేవ సమాగత. అప్పుడప్పుడు జగద్గురు అయిన వాడికి, ఎంత మహానుభావుడికైనా ఏదైనా ఒకటి పొరపాటును ప్రవేశిస్తుందేమో అని భగవంతుడు ప్రవేశించి ఏదో జ్ఞానోదయం కలిగేది. నేను నీ మీద పెట్టుకున్నాను రా ఆశలని, నువ్వేదో అందరికీ నాకు మంచి మాటలు చెబుతావు, నువ్వు ఇలా అయిపోతే ఎలాగా అని ఒక చిన్న సంఘటన ద్వారా వాళ్ళకి తెలిసేలా చేస్తాడు. అందరూ చిన్న షాక్ అనమాట. ఒకసారి కరెంట్ షాక్ ఇస్తే కానీ కొన్ని రోగాలు తగ్గవచ్చు. చిన్న షాక్, లైట్ షాక్ అంట, లైట్ మైల్డ్ అది మైండ్ వస్తుంది. అందుకే ఆయన వచ్చాడు శివుడు. ఎలా వచ్చాడు? చండాల రూపిణం దృష్ట్వా. శుభ్రంగా శ్మశానంలో ఉండే చండాలలో కల్లుకుండ పట్టుకుని, పూర్వం కాటికాపరులు అనేవారు. కాటికాపరు ఎలా ఉంటాడు? కల్లుకుండ కాకపోతే వాడు ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే శ్మశానంలో కాపలాగా బేరమని ఇంటికి వస్తాడు. ముద్దపప్పు నెయ్యి లక్షణం అది. వాడు శ్మశానంలో ఉండడానికి వీల్లేదు, ఉండడు. శుభ్రంగా బాగా పట్టేస్తే అక్కడ ఏముందో కూడా తెలియని స్థితిలో అడ్డంగా పడుకుంటాడు. పడుకోవాలి. భూత ప్రాతి పిశాచాలు భయంకరంగా అరిచినా తట్టుకోవాలంటే తాగాలి. అది వాళ్ళ వృత్తి. అందుకే మీకు ఆశ్చర్యం, మన సంప్రదాయంలో ఉండే గొప్పతనం అండి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దేవత మాతంగి. కాళిదాసు ఆరాధించిన శ్యామలాదేవి ఆవిడే. మాతామరకత శ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. ఆవిడ చేతిలో శుభ్రంగా కలుపాత్ర ఉంటుంది. మధుశాలిని. మాతంగి శబ్దం నుంచే మాదిగా అనే శబ్దం వచ్చింది. అది ప్రకృతి దిగు. మాదిగల ఆరాధ్య దేవత మాత. కాళిదాసు ఆవిడని ఆరాధించాడు. తద్వారానే కవిత్వం పొందాడు. నాకు ఆడు గుర్రాల కంటే వేగంగా పరిగెట్టగలిగిన, ధాటిగా ఆసుగా పద్యం చెప్పగలిగిన శక్తి కావాలమ్మా అని అడిగాడు. ఆవిడ ఇచ్చింది. చెడీ భవన్ కిల్లఖేటి కదంబవ నవాటీషు నాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత కోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం. ఇలా 13 శ్లోకాలు చెప్పాడు ఆసువుగా. వాడిన ప్రాస వాడదు. టీ అని మొదలు పెడితే 12 టీలు వరుసగా 12 మంది కూర్చొని తాగచ్చు వరుసగా. 4 3 12 టీలు. వెనక మా దగ్గర డ్రామా కంపెనీ వాళ్ళు డ్రామాలు వేసేవారు పల్లెటూళ్ళు. పరబ్రహ్మ పరమేశ్వర అని పెద్దగా 6 మంది తొక్కేవారు. వెంటనే షణ్ముఖి నాట్య మండలికి అనేవారు. మేము కింద నుంచి 6 టీలు అనేవారు. వాళ్ళు చేయాలని వాళ్ళ ఉద్దేశం. పలానా నాట్య మండలి కంటే జై అనేవారు. మేము కింద వెనక ఉంటామంటే కురాడం. పన్ముఖి నాట్య మండలికైనా 12 టీలు అనేవారు. 12 మంది ఉన్నారు. అలాగే టీ ప్రాసండి 12 మంది కూర్చొని తాగదు సాయిగా. అలా మరి వెంటనే పాండిత్యం మరి ఇంకో ప్రాసం మారుతాడు. ద్వైపాయన ప్రకృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపగస్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత భూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతీ. ఇంతటి శక్తిని ఇచ్చిందండి ఆ దేవత. కలుకుండా తాగిన దేవత. మనకు ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి ఇస్తుంది మనకి. ఆయన గొడవరు. వాళ్ళకి చెప్పారు ఆ విధానం. అందరికి కాదు. కులాలను బట్టి, వృత్తులను బట్టి ఆహారాలు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి. ఎవరికి తగినటువంటి ఆహారం వారు స్వీకరించాలి. ఎవరి వృత్తిని వారు చేయాలి. ఎవరికి తగిన దేవతలనే వారు ఆరాధించాలి. ఇవాళ మనం ఆధునికత బాగా పెరిగేసరికి అందరికీ ఒకే దేవుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మనం. అది వైదిక ధర్మంలో కుదిరే పని కాదు. అసలు కుదరకూడదు కూడా. అది సాధ్యం కాదు. అసలు అది నిజం కాదు. అది నీ వృత్తిని బట్టి, నీ ఆహార విహారాన్ని బట్టి. అందుకని కాటికాపురం ఎలా ఉంటాడు? శుభ్రంగా పట్టేసి ఉంటాడు. నల్ల డ్రెస్ వేసుకుంటాడు. నల్ల డ్రెస్ అపవిత్రం బాగుంది. మట్టిలో పడుకునేవాడు నలిపేసుకోకపోతే తెల్ల చొక్కాయలు వేసుకుంటాడు. మిషన్లో పడుకున్నాడు. ఆయన తగిన వేషం అది. ఆ వేషంలో కర్ర పట్టుకుని సరిగ్గా హరిశ్చంద్ర నాటకంలో చివరి కాటికాపురం సీని బ్రహ్మాండంగా, అవునా ఈ సురాభాండవా నీవు పూజ్యురాలవు, నేటికి ధరావలయం వీరిన హరిశ్చంద్రుడు భుజపీఠిని అలంకరించింది కదా అంటాడే. అదే అది సరిగ్గా అది కాశీనగరమే కదా హరిశ్చంద్రుడు కూడా. అలా చండాల రూపిణం దృష్ట్వా
ఆ చండాల రూపంలో కళ్ళుకొండ పట్టుకుని ఈ నల్లబట్టలు తోడుక్కుని భయంకరంగా మధ్యలో ఉమ్ములేసుకుంటూ ఎలా ఉంటారు అలాగే మరి వస్తుంటే ఈయన మామూలుగా ఉన్న పక్కన శిష్యులు ఉంటారుగా, వాళ్ళు ఉండలేదుగా. గురువుగారిలో ఉండేస్తే శిష్యులు ఎలా ఉంటారు? శిష్యులకు ఉంటుంది అహంకారం. ఎందుకంటే గురువు గౌరవం జరగకపోతే వీళ్ళకేముండదు. గురువు గౌరవం పాయసం పెడితే వీరు కొంచెం ఉచ్చక పెడతారు. వారికే పెట్టకపోతే వారు నాకేమవుతుందంటే వీరేమవుతారు. అందుకని వీరే అంటారు గురువుగారు మీరు కొంచెం పుచ్చుకోండి లేదా మాకు కూడా ఉండదంటారు. సరే వీళ్ళ కోసం. అందుకే ఎప్పుడు వేదాంత అయిన వాడి దగ్గరికి ఎప్పుడు మనుషుల్ని జారినివ్వకూడదు. వివిక్త జన సేవిత్వం అరతి జన సంసది భగవద్గీతలో చెప్పినమాట. నిజమైనటువంటి జ్ఞాని వివిక్త చేసి సేవిత్వం ఏకాంతంగా ఉండవలసిందే. ఎవరైనా వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఎవరికి దగ్గర చేరనివ్వకూడదు. ఎవరితోనూ క్లోజ్ అనేది పనికిరాదు. క్లోజ్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. జీవితం కూడా క్లోజ్. క్లోజ్ ఏమిటంటే క్లోజ్ సీదీ చేస్తే లూజ్ ఏముంది అందులో. క్లోజ్ అయ్యారంటే క్లోజ్, జీవితం క్లోజ్. క్లోజ్ కానివ్వకూడదు. అయిపోయింది అంతే. ఆ వ్యవహారం శరగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం, అయిపోయింది, వదిలేసాం ఆ వ్యవహారం. మనస్సుకు పట్టుకుని వీళ్ళు నాకు దగ్గర, వీళ్ళు నాకు దూరం అని మొదలెట్టామంటే అయిపోయింది, అజ్ఞానంలో బండి. ఇది చెప్పడం అనవసరం. కానీ శిష్యులు, భక్తులు, బంధువులు, మీరు స్వామీజీల పీఠాల్లో గమనించండి. మేనల్డ్ ఎవడో చేస్తాడు. ఆయన వెళ్ళాలనేది పెరగలేదు, మేనల్డ్ చేస్తాడు. వీడెవడో మా మావయ్యను మాట్లాడతాడు. మావయ్య వాడు సన్యాసి అయ్యేకడు. వెంటనే ఈ స్వామీజీ నిజంగా ఆయన జ్ఞానం ఉంటే ఆ మేనల్ని ముందు పంపేది. వీడికి ఒక్కడి జ్ఞానం ఉండదు. రమణ మహర్షి తల్లి ఎంత బాధ్యత అండి. తల్లి వస్తే అమ్మా నువ్వు నాకు తల్లి, నేను సన్యాసంలో ఉన్నా నిన్ను పోషించడం నా ధర్మం, చూస్తాను, ఇక్కడ పెత్తనం చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే ఇవిడ అక్కడి నుంచి ఒరే మనం బ్రాహ్మణం నా వారితో తినకూడదు, వీరితో ఎవరి చెప్తే నువ్వు అనవసరం, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని. నేను చెబుతున్నది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? తెలుగుని బాగుపడ్డాడు ఖచ్చితంగా. నాకు నిందొచ్చిన మంచిదే, నేను పంపేస్తానమ్మా అని చెప్పాడు. అక్కడి నుంచి ఎవరినెవరు మూసేసుకో. తల్లిని పెత్తనం చేయలేదండి రమణ మహర్షి. మేనల్లులను తమ్ముళ్ళను జయించుతాడు. అలా ఉండబట్టి చివరి వరకు ఆ పీఠం పవిత్రంగా ఉంది. కంచి పరమాచార్య ఉన్నంత వరకు కంచిపీఠం ఎలా ఉందో మనకు తెలుసు, రమణ మహర్షి పీఠం ఎలా ఉందో తెలుసు. ఏదో ఒక రకమైన బంధువులు బయలుదేరితే అయిపోతుంది. అందుకని పక్కన శిష్యులు ఉంటారే వాళ్ళు వెంటనే ఇంకా ఈయన పట్టించుకోకుండా గచ్చ ఇది దూరం 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 గురువుగారు ముట్టుకో. ఈయన వెంటనే ఏదో స్కూల్లో ఏదో వాళ్ళ ఆచారం వాళ్ళు పాటిస్తారని ఊరుకోండి. మరి నిజంగా ఆలోచించినా కూడా మీరు భౌతికంగా కళ్ళు తాగిన వాడు అలా ఉన్నవాడు వచ్చి గురువు మీద పడితే అలాగా ధర్మం పద్ధతి కాదు కదా. అది అస్పృశ్యత పాటించడం కాదు. వీరు వృత్తి వేరు, వారి వృత్తి వేరు. ఇతను స్నానం చేసి పవిత్రంగా ఉన్నాడు. అతను స్నానం ఎప్పుడు చేస్తాడో తెలియదు. అతనికి స్నానం చేయడం నిబంధన కాదు. మన సంస్కృతిలో గొప్పదనం ఏమిటంటే తెల్లారగట్ట 4 గంటలకు లేచి గంగానదికో గోదావరికో ఎక్కడికో వెళ్ళి స్నానం చేసి వచ్చి 5 గంటలకు సంధ్యావందనం చేసుకుని పూజలు చేసుకుని పారాయణం చేసుకున్నటువంటి ఒక రకమైన వర్గానికి వీళ్ళకి ఎటువంటి మోక్షాలు పద్ధతులు కలిగించారో ఏమీ చేయకుండా తెల్లరగట్ట 5 గంటలకు లేచి మొహం కూడా కడుక్కోకుండా అరిగరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలో చెరుడా అని నాగరి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయి పొలం వెళ్ళిన తర్వాత ఎప్పుడో 9 గంటలకు సద్దన్నం భార్య పట్టుకొస్తే అప్పుడు ఊరికే వేపలు ఇలా టపటపలాడించి అవతల బారేసి పుక్కిలించిన నీళ్ళు అవతల బారేసి 2 శుభ్రంగా బెల్లంతో కూర్చొని హాయిగా ముద్దలు తినేసి వ్యవసాయం చేసుకుని సాయంత్రం వరకు అక్కడే ఉండి మళ్ళీ వచ్చి సాయంత్రం నాపరాత మీద వేడి నీళ్లు పోసేసుకుని అప్పుడు శుభ్రంగా గంజిలో ఉల్లిపాయ ముక్కేసుకుని నంచేసుకుని నొరక మంచం మీద పడుకుని శుభ్రంగా చుట్టూ నోట్లో పెట్టి నిద్ర వచ్చే ముందు హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమరలో చెనుడా అనేవాడికి ఒకే స్వర్గాన్ని ఇచ్చారు, ఒకే మోక్షాన్ని. ఏమీ తేడా లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కలగా పొలగం అయిపోయి తారుమారు తక్కమారు ఎవరేం చేస్తున్నారో తెలియదు. అందరూ ఆచారం, అందరూ సంప్రదాయం అవసరం లేదండి. మన వృత్తిని బట్టే ఉంటుంది ఆచారం. ఒక రైతు పొద్దున లేచి సంధ్యావందనం చేసుకుంటూ కూర్చున్న పొలం ఎవడు చూస్తాడు? అంత తెల్లారగట్ట అక్కడ లేకపోతే అక్కడ ఉన్న గేదెలు, ఆవులు, వ్యవసాయం, కూలి వాళ్ళు అప్పుడు 5ంటికి వచ్చేవారు. 5ంటికి వాళ్ళు వస్తే 5ంటికి ఈయన వెళ్ళకపోతే ఎలాగా? ఈయన 10ంటికి వెళ్తే ఎలాగా? వెళ్ళాలి. అందుకని రైతుకు ఆ ధర్మం చెప్పలేదు. నువ్వు వ్యవసాయ రంగంలో ఉన్నావు అంటే నీకేమి స్నానంతో నిమిత్తంగా స్నానం చేయి. వాడు సాయంత్రం ఒకసారి చేసేవాడు, తప్పులేదు, సరిపోతుంది. అంచేత ఒకళ్ళు కలిసిపోయి ఇంక మొత్తం ముట్టుకుంటే ఏమవుతుంది? వీళ్ళు మనకి అశుభ్రం ఏర్పడదు. అందుకని పెట్టారు. అందుకని అస్పృశ్యత అవమానించమని కాదు. గచ్చేతి బ్రవీత్. అందుకని శిష్యులు దూరం 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 అన్నారు. శంకర సోపి చండాలగతం పునఃప్రాగ శంకరం. శిష్యులు అనడం శంకరాచార్య నివారించకపోవడం చూసి
ఆ చండాలుడు శంకరునితో అన్నట్టు ఎంత విచిత్రంగా అన్నాడు చూడండి. అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చగచ్చేతి. ఓ యతివర, యతులందరికీ నువ్వు మహారాజువి, పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీ 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 అని 5 శ్రీలు చేరుస్తున్నారు కదా మీ శిష్యుడు. నాకు ఒక్క మాటకి సమాధానం చెప్పవయ్యా. అన్నమయం, దూరం తొలగు అంటున్నారు కదా మీ వాళ్ళు. దేని నుంచి ఏది దూరంగా పోవాలి? శరీరం నుంచి శరీరం దూరంగా పోమంటున్నావా? అదైతే ఒప్పుకోవలసిన విషయమే. కానీ నీది అన్నమయమైన శరీరమే, నాది అన్నమయమైన శరీరమే. నువ్వు బ్రాహ్మణుడివి, నీ వృత్తి నీకుంది కాబట్టి నువ్వేదో పప్పు తిని నీ శరీరాన్ని పోషించుకున్నావు. నేను చండాలుని, నా వృత్తి నాకు ఉంది కాబట్టి నేను మాంసం తిన్నాను, కళ్ళు తాగాను, నా శరీరాన్ని పోషించుకున్నాను. నా వృత్తి ధర్మం నేను చేస్తున్నాను. నా వృత్తి ధర్మం కంటే నీ వృత్తి ధర్మం ఏ రకంగా గొప్పదవుతుంది? సమాజానికి అన్ని వృత్తులు అవసరమే కదా. 1000 పడగల నబల జరిగితే అర్థమవుతుంది. 1000 పేజీలు మహానుభావుడు కవి సమ్రాట్ ఎందుకే రాసి ఇది అర్థం కావడానికి. అందుకే అందులో ధర్మారావు తండ్రి రామేశ్వర శాస్త్రి 4 కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అది ఎక్కడైనా జరుగుతుందా? ఎవరైనా చేసుకున్నారు? చూపించారు. ఒక కులంలోనే 4 చేసుకుని ఉండొచ్చు, కానీ ఉంటే ఒకరు 4 కులాల వాళ్ళని ఎలా చేసుకుంటారు? అది సింబాలిజం, అది ప్రతీకాత్మక. అక్కడ రామేశ్వర శాస్త్రి ఒక వ్యవస్థకి ప్రతీక, ఈ 4 భార్యలు 4 వృత్తులకు ప్రతీక. 4కి 4 పదులు 4 ఎకరాలు ఇస్తాడు అతను. అంటే అన్ని వృత్తుల్ని సమానంగా చూడమని అర్థం. చివరికి ఆయనకేమీ ఉండదు, ఎవరిని ఆశ్రయించదు. గుళ్ళోకి వెళ్ళి అంగాస్త్రం ఇలా కట్టుకున్న అంగాస్త్రమే తీసి పరుచుకుని వెన్నెలను చూస్తూ చచ్చిపోతాడు గుళ్ళు. అంటే నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతావు. అన్ని వృత్తుల్ని గౌరవించు, అన్ని వృత్తుల్ని పోషించి, చేయవలసింది ఎందుకు చేసి సంపాదించింది ఏదో దాని కింద ధారపోసి వెళ్ళిపో. తర్వాత వాళ్ళు ఏమవుతారు? నీకు అనవసరం వాళ్ళు చూసుకుంటారు. ఇది రామేశ్వర శాస్త్రి పాత్ర. అది చదివితే మనకి మన వ్యవస్థ అంతా అర్థమవుతుంది. అందుకని 1000 పడగల నవల చదివితే సంగీతం వేరే, సాహిత్యం వేరే, నృత్యం వేరే చదవక్కలా అని అందులో భారతీయమైన కళలు 64 పెట్టేశాడు మహానుభావుడు. ఆ వ్యవస్థ. అందుకని నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా. నా వృత్తితో నేను పోషించుకుంటున్నా, నా అన్నంతో. నేను తినే అన్నం వేరు, నువ్వు అనేది వేరే. నీ అన్నంతో నువ్వు పోషించు. అన్నమయమైన శరీరం నుంచి అన్నమయమైన శరీరాన్ని దూరంగా పొమ్మనంటే నీ శరీరం ఎంత గొప్పదో నా శరీరం అంతే గొప్పది. నేనే నిన్ను పట్టుకుని ముద్దెట్టుకోలేదు. నా దుమ్ము కూడా నీ మీద ఏం పడలా. ఇంకా నేను దూరంగా కనపడగానే మీ వాళ్ళు వెళ్ళిపో అంటున్నారేమిటి? అలా అనే అధికారం వాళ్ళకి ఎక్కడది? పోనీ అది కాదంటే లోపల జీవుడు ఉంటాడు కదా ఆత్మ, దాన్ని అన్నాం చైతన్యమేవ చైతన్యాత్. లోపల ఆత్మను తొలగపోమన్నావు అంటే ఆత్మ అసలు తొలగిపోవడం ఉంటుందా? ఆత్మ లేని ప్రదేశం ఉందా? అది సర్వగతం కదా. సర్వగతమైన ఆత్మ ఒక చోట నుంచి ఇక్కడ ఉన్న వస్తువు ఇంకో చోటకి పెడుతుంది. అంతటా ఉన్న వస్తువు ఎలా పెడుతుందండి? గాలి ఇక్కడి నుంచి అక్కడికి వీచిందని ఎలా అంటున్నాడు మనం? మనకు తగిలింది కాబట్టి, మన శరీరానికి తగులుతోంది కాబట్టి. అక్కడ ఉన్నవాడు నాకు గాలి తగలడం లేదయా అనగానే ఫ్యాన్ అడ తిప్పాము, తగలగానే వీచిందా. ఫ్యాన్ అడ తిప్పకపోతే ఈ స్పర్శ అనేది లేకపోతే ఎలా వీచింది, ఎలా తెలిసింది? అంతటా గాలి ఉందిగా. అసలు వీడి గాలి అంతటా ఉందిగా. సర్వాంతర్యామి. గాలి లేని చోటే ఉందండి. మనకు ఆడకపోవడం వేరు. గాలి ఆడట్లేదంటే గాలి లేదని కాదు, మనకు తగలట్లేదు. మనకి తగలకపోవడం వేరు, గాలి లేకపోవడం వేరు కదా. మనిషి ఇంట్లో ఉండడం వేరు, ఉండకపోవడం వేరు. మనకు కనపడకపోవడం వేరు. ఉన్నవాళ్ళంతా మనకు కనపడాలేమో. ఒకడు తెలివైన వాడు ఉంటాడు, అప్పుల వాడు వస్తే ఇంట్లో లేరని చెప్పమంటాడు. ఉన్నాడు లోపల శుభ్రంగా పడుకున్నాడు, లేరని చెప్పమంటాడు. అందుకే వాడు కొడుకు ఇంతకన్నా తెలివైన. మా నాన్నగారు లేరని చెప్పమన్నారు. లేరని చెప్పమన్నారు అంటే ఉన్నాడనే అర్థం. లోపలికి వచ్చాడు జుట్టట్టు. లేరంటే లేరు అని చెప్పాలి కానీ లేరని చెప్పమన్నారు. ఎందుకంటే నువ్వు కొడుకుని పోతే లేరని చెప్పరా, వాడు ఆ మాటతో సహా చెప్పాడు. అంటే ఉండడం వేరు, వ్యక్తం కావడం వేరు కదా. సరిగ్గా అంతే. విద్యుత్తు వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా ఉంటుంది, కానీ ఎక్కడ బల్బు ఉందో అక్కడే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వ్యక్తమయ్యే వ్యవస్థ అక్కడ చేశాం. భగవంతుడు దేవాలయంలో ఎందుకు వ్యక్తం అవుతాడు, దేవాలయానికి వెళ్ళి పూజ ఎందుకు చేస్తారంటే ఎందుకు అక్కడ వ్యక్తమయ్యేందుకు అక్కడ ఏదో ఒక రాగిరేపు, యంత్రం, బీజాక్షరాలు, ఆ వ్యవస్థ అక్కడ చేశాం. అంతటా ఎలా చేస్తాం? అందుకని అక్కడికి వెళ్ళడం ఎందుకు? అంతటా వ్యక్తమయ్యేటువంటి ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించడానికి, తెలుసుకోవడానికి. కొన్నాళ్ళకి అయ్యో నా జీవిత శరీరంలో కూడా ఉన్నాడని ఈశ్వర సర్వభూతానాన్ని ఉద్దేశి అర్జున తిష్టతే అంటున్నారా, అది గ్రహించకపోతే అని తెలుసుకోవడానికి. అంచేత అంతటా నిండి ఉన్న ఆత్మను కనుక నువ్వు తొలగమంటే అది తప్పు, సిద్ధాంతరీత్యా వ్యతిరేకం. ఆత్మ అంతటా ఉంటుంది, ఎక్కడి నుంచి తొలగిపోతుంది?
శరీరాన్ని తొలగమంటే ఒప్పుకుంటాను, కానీ నీ వృత్తి నీది, నీ శరీరం నీది, నా శరీరం నాది, నా వృత్తి నాది, నేను వచ్చి నీ మీదేం పడలేదు, నన్ను తొలగమని ఎలా అంటారు, అవమానించడం కాదా అనగానే వెంటనే ఆశ్చర్యపోయి శంకరాచార్యుడు ఏమిటి చండాల రూపంలో ఉన్న శివుడు కాకపోతే ఇంత జ్ఞానం ఉండే అవకాశం ఉందా అసలు అని అది ఇలా చూస్తుండగానే అన్నాడు, ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధంబుధౌ. అతనిలో ఎంత జ్ఞానం ఉందో గమనించండి. రూపం అయితే చండాల రూపం కావచ్చు, ఇంకోటి కూడా మనం గమనించాలి. సాధారణంగా ఇటువంటి కథలు వినేటప్పుడు వెంటనే ఆయన ఎవరిదో అవతారం, ఆయన ఎవరిదో ఎవరి అవతారము కాకపోయినా చండాలుడైనా అంత జ్ఞానం ఉండే అవకాశం ఉంది. అది మనం గమనించాలి. ధర్మవ్యాధుడు పూర్వజన్మలో గొప్పవాడు, నథింగ్ నాన్ సెన్స్, ఏం పూర్వజన్మ లేదు. ధర్మవ్యాధుడు దానంతరం తానే గొప్పవాడు. అతను కషాయవాడు, కషాయ వృత్తిలో ఆ జ్ఞానం ఉంది. నువ్వు ఏ వృత్తి చేపట్టావనే దానివసరం వృత్తి తత్వం తెలిస్తే భగవతత్వం తెలుసు. ఇదే భగవద్గీత 18వ అధ్యాయంలో చెబుతాడు. అంతటా వ్యాపించి ఉన్న నిన్ను ఆరాధించడం ఎలాగంటే వెర్రివాడా, అదేం ప్రశ్న, నీ ప్రశ్నలో జవాబు ఉంది. అంతటా వ్యాపించాను, నువ్వే చెబుతున్నావు, ఆరాధించడం నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే అన్నాడు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధ. అంతటా వ్యాపించారనే విషయం ఒకటి తెలిస్తే ఇక ఆరాధన ఏమిటి అనవసరం. ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నది ఆరాధనే, ఇంతవరకు మీరు చేసిన సర్దుబాటు కూడా ఆరాధనే. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఈ పెట్టేదంతా ఆరాధన కాదు, మన భావం అలా ఉందా లేదా అంతే. మనం మైకు సర్దుతున్నాం అని కాకుండా ఆరాధన చేస్తున్నాం, మనం అన్నం తింటున్నాం అని కాకుండా ఆరాధన చేస్తున్నాం అనే భావన ఉంటే చాలు. ఆ భావన ఎక్కడ ఉందో అక్కడంతా అది ఆరాధనే. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాపుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. సౌందర్యలహరిలో ఉంటుంది. నేనేం మాట్లాడినా అది నీ జపమేనమ్మా, నేను తినే ప్రతిదీ నీకు నైవేద్యమేనమ్మా, నేను ఊరికే నీరసం వచ్చి మంచం మీద పడుకుంటే అది సాష్టాంగ నమస్కారం. ఎందుకంటే సాష్టాంగ నమస్కారం అంటే బోర్లా పడుకుంటాం, మనం వెళ్ళకిలా పడుకుంటాం. అంటే ఇలా పడుకున్నప్పుడు నమస్కారం అయితే అలా పడుకుంటే అవదా, కాస్త ఇలా తిరిగితే ప్రణామ సంవేశ. ఇక నేను పొందుతున్న శారీరక మానసిక సుఖాలను నువ్వు పొందుతున్నవేనమ్మా అన్నాడు. ఆ నువ్వు పొందుతున్నవే అన్న భావన మనకు పుట్టించాం. ఆ భావన లేదు వచ్చింది. నేనండి అసలు నిజంగానండి మా లైఫ్ మొదటి నుంచి కూడానండి ఇది మొదలుతాడు. ఇక్కడ రేపు పొద్దున నువ్వు దెబ్బ తగ్గితే తెలుస్తుంది మొదటి నుంచి ఏమిటి. ఆఢ్యోభిజనవాలస్పికోన్యోస్తి శతృశోమయ యక్షే దాస్యామి మోదిష్యే అజ్ఞాన విమోహిత. ఇదే 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్తి విభాగ యోగంలో పరమాత్మ చెబుతూ ప్రతివాడు గొప్పలు చెబుతూ ఉంటాడు. నేను చాలా గొప్పవాడు, నాది గొప్ప కులం, నాది గొప్ప వర్గం, రాజకీయంగా పడుకోవడం మొత్తం ఇలాగ. నేను పిలిస్తే సీఎం వస్తాడు, అంతకంటే ముందు యమధర్మరాజు వస్తాడు. ఈయన సీఎం పిలిస్తే వస్తాడు, ఆయన పిలవకుండా వస్తాడు. ఇవన్నీ ఊరికే గొప్పలు. ఇవన్నీ తర్వాత దెబ్బ తగిలితే మొత్తం దెబ్బే. కోన్యోస్తి సదృశోమ. నాలాంటి వాడు ఎవడు లేనేలేడు, నేనే మొత్తం దేశాన్ని ఉద్ధరించా. యక్షే ఇస్తున్నాను, దాస్యామి ఇస్తున్నాను, ఇలా అని ఓ గర్వపడిపోతూ ఉంటారే. ఇదంతా అజ్ఞాన విమోహిత. అందుకని మనం గ్రహించవలసింది ధర్మవ్యాధుడైనా మరొకరైనా ఏ వర్గం వాళ్ళు ఎక్కడ జ్ఞానోపదేశం చేసినా వాళ్ళు అలాగే చెప్పారు. వారికి పూర్వజన్మను సృష్టించి వాడిని గొప్పవాడిని చేయక ఆ వృత్తి ద్వారా పొందొచ్చు. అదే అర్జునుడు అడిగితే యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవగా స్పష్టంగా చెప్పాడు దేవుడు. మనం తాత్పర్యాలు చదివి వదిలేసేసి మళ్ళీ మన అజ్ఞానంలో మనం ఉంటే అలాగా. దేని నుంచి ఈ జీవులన్నీ ఏర్పడ్డాయో యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు ఈ ప్రపంచం అంతా వ్యాపించబడి ఉంది. స్వకర్మణ తమభ్యర్చ, అంతటా ఆయనే అని చెబుతుంటే అర్జున నీవు చేసే పని నా అర్చన కదా అన్న. స్వకర్మణ నీ వృత్తి ఏదో ఉంది కదా చెయ్యి. ఇప్పుడు అది కదా ఎడుస్తున్నది ఇందాక నేను క్షత్రియ వృత్తి. క్షత్రియుడు ఏం చేయాలి? ధర్మం కోసం యుద్ధం చేయాలి. నువ్వు కొండ జాబేసి కూర్చుని మా మేనమామ మా తాత అని చుట్టరకాలు చెప్తాడు. ఇక్కడ ఈ బంధుత్వాలు వదలమనే కదా నేను చెప్పింది. ఇక అవన్నీ అనవసరం, వాళ్ళకి తెలియదు. అవన్నీ వాళ్ళ అధర్మ పక్షాన్ని నిలబడ్డారు, నువ్వు ధర్మపక్షాన్ని నిలబడ్డావు. కాబట్టి నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను? నాకు సారథ్యం చేయాల్సిన కర్మ నేను డిఏలు ఇచ్చేవా? నీకు ఎందుకు చేయాలి? గుర్రాలు పైన పరమాత్మ చేసింది గుర్రాలు తోరడం కదమ్మా. గుర్రాలు కడిగాడు, పేడ తీశాడు, అవన్నీ ఉన్నాయి భారతంలో. పేడ తీశాడు, నీళ్లు పట్టించాడు, అన్నీ దానికోసం పంచి పైకి లాక్కున్నాడు. ఈ మురళి తీసుకెళ్ళి తలపాగాలో పెట్టాడు. ఎన్ని జుట్టు పైన పడుతుందని పాపం ఇలా దూకున్నాడు. కృష్ణకర్ణామృతంలో చెబుతాడు వీరాసుడు. ఎంత అందమైన రూపం, జుట్టు పైకి గుర్రాలు కడగాలి, రేవులో నిలబెట్టి కడుగుతున్నాడు, జుట్టు మీద పడిపోతుంది. ఈ మురళి తీసుకెళ్ళి పైన దూపాడు, మీద పడుతున్న జుట్టు ఇలా పైకి చేతిలో మళ్ళీ చర్నాకోల, ఈ చర్నాకోలతో ఇలా అనుకుంటున్నాడు. తోత్ర నిశ్చూతరశ్మి దశ విధృతరశ్మి దేవకీ పుణ్యరాశి అంటాడు.
నఖ నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ నఖ నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ అనుదినమభిషించన్ అంజలిస్థైః పయోభిః తోత్ర నిశ్చ్యూతరశ్మిః దేవకీ పుణ్యరాశిః అవతు వితదగాత్రక తోత్ర నిశ్చ్యూతవేత్రక అవతు వితదగాత్రక తోత్ర నిశ్చ్యూతవేత్రక దశన విధృతరశ్మిః దేవకీ పుణ్యరాశిః అని కృష్ణ కథామృతంలో లీలాశుకులు అంటే నఖ నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్. అర్జునుని యొక్క గుర్రానికి దురద పుడితే గోకెట్ట ఏం కర్మ. సారథి అంటే ఆ పని చేయాలి. నేను కృష్ణుణ్ణి, నేను మొన్న విశ్వరూపం చూపించా బాగుండదు. విశ్వరూపంలో గుర్రం కూడా ఒకటి, దాని దురద కూడా ఒకటి. విశ్వరూపం అంటే అర్థం ఏమిటండి? గుర్రం లేదా? మనం ఏమనుకుంటా విశ్వరూపానికి ఒక క్యాలెండర్ పెట్టాం, మన అజ్ఞానం. దానికో 20 ముఖాలు పెడితే ఆ 20 దేవుడు అమ్మ, మిగిలింది కాదు, ఇదో అజ్ఞానం. క్యాలెండర్ పట్టక 20తో ఆపేశారు, పడితే గోడంతా పెట్టారు. సరే విశ్వరూపం అర్థం ఏమిటంటే ఇప్పుడు చూస్తున్నది విశ్వరూపం కాదండి. రోజు చూస్తున్నాం, మనం ప్రతిక్షణం చూస్తున్నాం భగవంతుడిని విశ్వరూపంలో, మనం అనుకోవట్లేదు. మళ్ళీ గుళ్ళో ఆ దేవుడు ఎన్టీ రామారావు వేషం వేసి ఇలా నిలబడి సినిమాలో ఇటు 6 తలకాయలు 20 చేతులు ఉంటే అప్పుడు విశ్వరూపం 150 రూపాయలు వదిలేదు. అంటే మనం ఏ అజ్ఞానంలో పడ్డామో అలా నిలబడి ఉండాలి. అటు 6 ఉండాలి, ఇటు 6 లెక్క. మన లెక్కలన్నా ఆయన ఉండాలి, మన లెక్కలన్నా ఆయన ఉండాలి. అప్పుడు 20 చేతులు ఉండాలి. అప్పుడు 20 చేతులు విశ్వరూపం అయితే లోకంలో 20 లేవే. 22 ఉన్నాయో, 22,000 ఉన్నాయో, 22 కోట్లు ఉన్నాయో ఎవరు చెబుతారండి? ఎప్పటికి అర్థమవుతుంది ఈ విషయం? అర్జునుడు గుర్రాన్ని దురద తీర్చడం కోసం గోకడం ఏమిటండి? ఏం కర్మ? స్వధర్మం. నీ స్వధర్మాన్ని చేయమని చెప్పాడు ఆయన. డ్రైవింగ్కి ఒప్పుకున్నా డ్రైవర్ లాగే పనిచేసి పెత్తనం చేయాలి. అలాగే ఇంకో దారుణమైన విషయం అండి. భారతం చదువుతుండే కళ్ళు చెమ్మకెళ్ళే పరమాత్మ ఇలా ఉంటాడా బాధ్యత నిర్వహించడం కోసం అని. ఎంత అహంకార శూన్యంగా ఆ సారథి పని చేశాడు అంటే అప్పుడప్పుడు అర్జునుడు కృష్ణ ఎడమే పోని అనడానికి ఎడంకాలతో తన్నేవాట. సూచన, డైరెక్షన్ ఎలా ఇవ్వాలి? మైకెట్టి మాట్లాడతారా? ఇవి ఉన్నాయి ఇప్పుడు బాగా వేగంగా వెళ్ళిపోతుంది రాదు. కుడివైపు తిప్పాలి, కుడికాలతో తన్నేవాట. ఓకే, ఇది ఎక్కడ డైరెక్షన్? మనమైతే వెంటనే అర్జునుడికి శాపం వరం కథ చేసి ఇలా జరిగిందని తెలిసింది అనుకో, ఎందుకు జరిగిందంటే కృష్ణ పరమాత్మ పూర్వంలో అని ఏదో పెడతాడు ఇక్కడ. ఈ దిక్కుమాలిన కథలే సమాజాన్ని పాడు చేసి ప్రతిదానికి శాపం వరం పూర్వజన్మ ఉండక్కర్లేదండి, చాలా మామూలు. ఆ రోజుల్లో డ్రైవర్కు సూచన ఇవ్వాలంటే రజకుడు యుద్ధం చేసేటువంటి వాడు సారథికి సూచన ఇవ్వాలంటే ఇంకో మార్గం లేదు, కాలుతో తగిలించడం తప్ప. కుడికాలు తగిలిస్తే కుడివైపు అనేమని అర్థం, ఎడం కాలు తగిలిస్తే ఎడంవైపు అనేమని అర్థం. అది చేసాడు, పడ్డాడు. అందుకని ఇలా తంతామని ఎప్పుడు అలా డ్రైవర్ని అలాగే చూస్తారు, పడాలంతే. నఖ నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్. అది అయిపోయిందా? సాయంత్రం యుద్ధమైంది 14వ రోజు. సైంధవుని దంపాలి. 4:30 అయింది. ఈ పెద్ద మనిషి నెమ్మదిగా వరిచేను కోసినట్టు పోస్తున్నాడు. నెమ్మది అది అయ్యేది కాదు, కోసకోత కొయ్యాలి. మసాకర్ అంటారా, అది జరగాలి. లేకపోతే సైంధవుడు దొరకడు. 6:30 అయిపోతుంది, సూర్యాస్తమయం. ఇంతలో గుర్రాలు అలసిపోయి పరమాత్మకి ఎంత జాలో చూడండి. అర్జున, మన సమయం మందే కానీ గుర్రాల గురించి కూడా ఆలోచించాలి కదా, అవి అలసిపోయి నువ్వు వదిలేయి అని చెప్పి అర్జునుడిని దిగి యుద్ధం చేయమంటాడు. దిగుతాడు, దిగి యుద్ధం చేస్తాడు. అర్జునుడు నేల మీద ఉంటాడు. అప్పుడు అర్జునుడు వేసేద్దామని చూస్తాడు. ఆయన ఘాటికి అది వేరే విషయం, తట్టుకుంటాడు. ఈ లోపు కృష్ణుడు గుర్రాలను పక్కకి తీసుకెళ్ళి చేసిన పైన నఖ నియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్. వాటికి ముందు ఆ మట్టి అంతా అంటింది మూలన్న ఆ దురద పోయేలా గోడతో గోకెట్టు. అనుదినమభిషించన్ అంజలిస్థైః పయోభిః. ఓ రేవులో వాటిని నుంచోబెట్టి దోసెళ్లతో నీళ్లు తీసి వాటిని కడిగాయి. దోసెళ్లతో నీళ్లతో 4 గుర్రాలకి ఎప్పటి కావాలి? ఒక్కకి నీళ్లు పోయాలంటే మొదట్లో నీళ్లు పోసేస్తాం, కానీ చెట్టెక్కి బకెట్టు చెంబు పట్టుకుని ఆకు తడిపితే ఈ జన్మ కవుతూ బకెట్ కింద పడతాడు. కానీ తప్పదు, మరి ఇంకో మార్గం లేదు. గుర్రాలు కడగాలి, నీళ్లు తాగించడం లేదు, కడగాలంటే దోసెళ్ళే, ఇక్కడ బకెట్లే ఉన్నాయి. యుద్ధరంగం మధ్యలో ఎవరిస్తారు? చేశాడు పాపం. అప్పుడేమైందంటే అందులో మళ్ళీ ఆ కోణాన్ని చూడటం భక్తులైన వాళ్ళు ఎలా చూస్తారు. ఆయన అలా నీళ్ళతో ఇలా కడుగుతూ ఉంటే జుట్టు మీద పడుతోంది. అదో పెద్ద సమస్య, అదో యాంగిల్. ఈయన ఫోటో తీస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. తోత్ర నిశ్చ్యూత రశ్మికి తోత్ర నిశ్చ్యూత వేత్రక అవతు వితతగాత్రక. ఇలా పంచి పైకి ఎక్కటి ఇలా ఒంగునట్ట నీళ్ళ రేవులోకి. వితతగాత్ర తోత్ర నిశ్చ్యూత వేత్రతో. ఈ తోత్ర కంచికరతోటి ఇలా అన్నట్టు. తోత్ర నిశ్చ్యూత గాత్రక
దశనభివృద్ధులు తరస్పై ఇన్ని చేస్తుంటే ఆ గుర్రాలు పారిపోకుండా పగ్గాలు పట్టుకోవాలండి. 2 చేతులు దోశలండి నీళ్లు తీస్తున్నాడు, పగ్గాలు ఎలా పట్టుకోవాలి? పళ్ళతో పట్టుకున్నాడు. దశనభివృద్ధులు తరస్మికి దేవకీ పుణ్యరాశికి. ఏం ఆశ్చర్యకరమైనది! పళ్ళతో గుర్రాలు పగ్గాలు పట్టుకోవడమా, మాట్లాడకుండా దోశలతో నీళ్లు తీయడమా, పంచ నడుము బిగించడమా, ఈ తలపాగా చుట్టడమా, మురళి తీసుకెళ్ళడానికి ఇష్టమైంది మురళి, ప్రాణమైన వదులుతారు కానీ ఆ వేణువు వదలడు, ఆ వేణువు అక్కడ పెట్టుకోవడమా. ఇంత శ్రమ ఎందుకు పడ్డాడంటే యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళం ఆ వృత్తిలోనే భగవద్ ఆరాధన చేయొచ్చు. సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కంప్యూటరే కనకదుర్గ. అది కనకదుర్గ వేరే ఉండదు, కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కనకదుర్గ. మీరు విజయవాడ వెళ్ళాల్సిన పని. అలాగని దాని మీద నీళ్లు పోసేయకూడదు, పాడైపోతుంది. ఆరాధన అంటే మనకు తెలుసున్నదలా నీళ్లు పోసేయడం, పువ్వులెట్టి. కంప్యూటర్ నువ్వు ఉపయోగించడం అంతా ఆరాధనే. మంచానికి పూజ చేయడం అంటే మంచం మీద పడుకోవడం, మంచాన్ని తనకుండా తొక్కకుండా ఉండడం, పడుకోవడం, తినగా పడుకో. తలగడానికి పూజ ఏమిటంటే తల కింద పెట్టుకోవడం, కాళ్ళ కింద పెట్టుకోకుండా ఉండడం. కుర్చీకి పూజ ఏమిటంటే కుర్చీలో కూర్చోవడం, మనం కూర్చుని కుర్చీని నెత్తి మీద పెట్టుకోకూడదు. అంతేగాని కుర్చీకి పూజ అనగానే కుర్చీకో ఆకు, కంప్యూటర్కో పూజ అనగానే కంప్యూటర్కో చాకు పెట్టేస్తే ఏమైపోతుంది? పాడైపోతుంది. మనకి పూజ అనగానే నీళ్లు పువ్వులు తప్పితే ఇంకో ఆలోచన రాదు. మనం చేస్తున్న సేవ, వర్క్, అదంతా పూజే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే అర్థం. నువ్వు ఉద్యోగం చేసే వర్క్ కాదు, ఎవ్రీ వర్క్, ప్రతిదీ. ఒంటికి పూజ అంటే స్నానం ఖచ్చితంగా. ఆ ఒళ్ళు తోముకునేటప్పుడు మనం భగవంతుడు ఒళ్ళు తోముతున్నాం కనుక తోముకుంటే ముందు మనం ఆరోగ్యంగా ఉంటే పక్కవాడు బాగుంటాం. లోక కళ్యాణం కోసం స్నానం చేయాలి, మన కోసం అన్నం తినాలి. అన్నం ఎందుకంటే మన కోసం, స్నానం ఎందుకంటే లోక కళ్యాణం. పక్కవాడు చెబుతాడు తేడా వచ్చింది ఏమిటంటే మనకి దాని మీద ఇవన్నీ మనం పూజగానే భావిస్తే పూజ చేయని సమయం లేదు. ఇప్పుడు జీవితం అంతా ఆనందంగా లేదండి. మీరు మొక్క దగ్గర నుంచోండి, ఇంకెక్కడ నుంచి నిలబడకుండా చూడండి, ఆ మొక్కను చూడడం ఆరాధన. అందుకని మనం ఏమనుకుంటాం, ఈ పూలు చాలా బాగున్నాయి, అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. ఆ మొక్క ఏడుస్తుంది, నువ్వెవరు అమ్మవారి దగ్గర పెట్టాలి, అమ్మవారు నా దగ్గర లేకపోతే కదా నేను పెట్టుకోనా, నువ్వేంటి పోసి ఇక్కడ పెట్టేది? ఆ మొక్క కూడా అమ్మవారి. కదంబ వనంలో నేను ఉన్నానని చెబుతుంటే కదంబ పూలని తెచ్చిపెట్టేస్తామండి. ఆ వనంలో ఉండనివ్వాలి, ఆ వనంలో మనం పెట్టాలి, ఆ వనంలో ఆవిడ ఉందని భావన చేయాలి. అప్పుడు నువ్వు జీవితంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నా సరే అమ్మవారి దగ్గర ఉన్నట్టు లెక్క. నీకు దుఃఖకరమైన క్షణం ఏముంటుంది? అసలు ప్రతి క్షణం బాగానే ఉంటుంది కదా. ఇది మహాయోగ లక్షణం. అదే చెబుతున్నాడు ఇక్కడ చండాలుడు ఆశ్చర్యకరంగా. ప్రత్యగ్వస్తున నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ కిం విప్రోయం శపజోయమిత్యపి మహాన్గోయం విభేద భ్రమః కిం గంగాంబు నిబింబితేంబరమణౌ చండాల వీధీపయః పూరే వా అంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వాంబరే. ఇది కాటికాపరగా ఉన్నటువంటి వాడు ఆ రోజుల్లో చేసిన బోధ. ఆ రోజుల్లో కాటికాపరులకు కూడా ఇంత పరిజ్ఞానం ఉందనే విషయం మనం అంగీకరించాలి. అది భారతీయ వ్యవస్థ. మీరు హరిశ్చంద్ర నాటకం చూడండి. హరిశ్చంద్రుడు కాటికాపరుగా ఉండడానికి ముందు వీరబాహుడు దగ్గర కదా పనిచేసింది. ఆ వీరబాహుడు గొప్ప వేదాంతం చెబుతాడు. అసలు వీరబాహుడు వేదిక మీదకి వచ్చేటప్పుడు పెద్దింటోళ్ళమయ్యా, మేము పెద్దింటోళ్ళమయ్యా, నువ్వు తొలగవయ్యా. వాడెవడన్నా తొలగమంటాడేమో, వీడే తొలగమంటాడు అందరు. ఇప్పుడు ఎవడయ్యాడు? వీడే తొలగమంటాడు, మేము వస్తున్నావు నువ్వు తప్పుకో అని కళ్ళు తాగుతూ వేదాంతం చెబుతాడు. మీరు వీరబాహుడు పాట గమనించండి, హరిశ్చంద్ర నాటకం. వీరబాహుడికి ఆ పరిజ్ఞానం ఉంది. వీరబాహుడు ఈశ్వరుడు అవతారం కావాల్సిన అవసరం లేదు. ధర్మవ్యాధుడైనా అంతే, ఆయన కషాయ వృత్తి ద్వారానే ఆ పరిజ్ఞానం గమనించాడు. లోకమంతా భగవత్ స్వరూపమును మనం చెబుతున్నప్పుడు లోకంలో ఏ వస్తువు నుంచైనా భగవతత్వాన్ని గ్రహించవచ్చు. అటువంటిప్పుడు మన శరీరం, మనం చేసే ఉద్యోగం, మన ఇల్లు, అందులో ఉండే వస్తువులు, వీటి ద్వారా ఎందుకు గ్రహించకూడదు? మనకు ఆ దృష్టి ఉండాలి. అప్పుడు నీకు అందమైంది లేదు, వికారమైంది లేదు, ఇష్టమైంది లేదు, ద్వేషమైంది లేదు, అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడైనా ఉండగలుగుతాం, ఎక్కడైనా పడుకోగలుగుతాం, ఏదైనా తినగలుగుతాం. అదేగా యోగ లక్షణం అంటే. ఇంకేముంది? యో నద్వేష్టి నా కాంక్షతి, వచ్చిన దాన్ని కాదనొద్దు, రాని దాన్ని కోరవద్దు. ఇలా ఉంటే యోగ లక్షణం. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ. మనకి సముద్రాల్లో పాల సముద్రం బాగా విశేషం కదా, విశిష్టం కదండి. సముద్రాలన్నింటిలో పాల సముద్రం గొప్పదంటాం కదా. అందులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. 7 సముద్రాలు ఉన్నాయని చెబుతారు. లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, జలార్ణవ. ఉప్పు సముద్రం, ఇక్షు చెరుకు రసం సముద్రం, సుర మద్యం కూడా ఒక సముద్రం. ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. వాళ్ళు ఎవరో ఆ లోకంలో ఉన్న వాళ్ళకి బెల్ట్ షాపులు, ఈ గొడవలు నీళ్ళు శుభ్రంగా తీసుకుని తగ్గుతారు. గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఉంటుంది.
లవణ ఇక్షు సుర సర్పి అంటే నెయ్యి సముద్రం, పూర్తి నెయ్యి. దది పెరుగు సముద్రం, క్షీర పాల సముద్రం, జల నీటి సముద్రం. మన కర్మకాలం మనకు ఉప్పు సముద్రం లేదు, మన బతుకులేదు. కనీసం మంచినీళ్ళ సముద్రం కూడా లేదు. ఈ భావన ఏమిటి గమనించి, ఇందులో విష్ణువు ఎక్కడున్నాడు? లవణ సముద్రంలో లేడు, ఎక్కడ లేడు, క్షీరసాగరంలో ఉన్నాడు. ఎందుకని? 7 సముద్రాల్లో దాని ప్రత్యేకత ఏమిటంటే క్షీరసాగరంలో తరంగాలు ఉండవు. అది ఒకే, మీకు అమెరికాలో అర్థమయ్యేలా చెప్పాలంటే, మంచు బాగా విపరీతంగా కురిసేసినప్పుడు చెరువులు కూడా మొత్తం మంచుగడ్డల్లా ఉండి మీరు పైన కారేసి వెళ్ళిపోతారే, ఆ మంచుగడ్డ చెరువు ఎలా ఉంటుందో పాలసముద్రం అలాగే ఉంటుంది. పాలసముద్రంలో తరంగాలు ఉండవు. మన కవులూరుగా కొంతమంది సరదాకి ఆ పాలు పొంగై విష్ణుమూర్తి మీద వారి ఇదంతా మా భావం, అవి వారు అసలు అవి లేవు. మాకు ఏది ప్రతిదీ వాళ్తే కానీ మాకు నచ్చదు. అందుకని అదేదో పెరుగు చిలికాయని చేసాము, కొన్ని సింధులు ఆయన మీద, ఇదంతా మా వర్ణ. విష్ణుమూర్తి నవ్వుకుంటాడు, వీడు ఇలాగే అంటాడు. పాలసముద్రంలో తరంగాలు అక్కడ విష్ణువు ఉంటాడు. అంటే అర్థం ఏమిటంటే పాలసముద్రం మన మనస్సు. ఈ మనస్సులో ఎటువంటి సంకల్పాలు వికల్పాలు లేకుండా రమణ మహర్షుల నిశ్చలంగా ఉంటుందో అక్కడ భగవంతుడు. ఇది ఆ భావనకి మూలం. అందుకని క్షీర సముద్రం ఓ సెట్టింగు, దానికి ఓ వే 287 నార్త్ తీసుకోవాలండి, 25th సైడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఉండవు దానికి జీపీఎస్. నువ్వు ఏం తీసుకున్నా కొద్ది ఏమీ తీసుకోకుండా ఉంటే వెడతావు. ఏం తీసుకున్నా వాళ్ళు ఏమీ తీసుకోకుండా ఉంటే వెడతావు. క్షీర సముద్రం విశేషం. మిగిలిన సముద్రాలు వేరే. మన ఉప్పు సముద్రం 3 తరంగాలు, దానివల్ల తరంగాలే ఉన్నాయి అసలు, అన్నిటికీ ఉంటాయి తరంగాలు. పెరుగు సముద్రాలు కూడా, కానీ క్షీర సముద్రానికి తరంగాలు. కిరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినడినగదా శంఖపాణిర్ముకుందః. ఇందులో ఎక్కడ తరంగాల వలన ఉండదు. కిరోదన్వత్ ప్రదేశే పాలసముద్ర తీరంలో అంతే. తరంగాలు ఎక్కడ ఉన్నాయి? తరంగాలు లేని సముద్రం ఏదైనా ఉంటే పాలసముద్రం. అంటే మన మనస్సు, నీ మనస్సులో ఆలోచనలే తరంగాలు కదండి. ఆలోచనలు ఎప్పుడు ఆగిపోతాయో, ఆలోచనల్ని మనం గమనిస్తే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచనను ఎప్పుడైతే మనం గమనిస్తామో అది ఎప్పుడు ఆగిపోయిందో ఆ మనస్సు క్షీరసాగరం, అందులో ఉన్నవాడు భగవంతుడు. అంటే మనం దృష్టి పెట్టవలసింది ఎక్కడ? ఇప్పుడు మధుర ఎడదామా, మాయ ఎడదామా, కాశీ ఎడదామా కదా, మనసుకి ఎడితే చాలు. అదే చెబుతున్నాడు, ప్రత్యేక వస్తువుని నిస్తరంగా సహజానందావబోధాంబుధవు నిస్తరంగా. తరంగములు లేనటువంటి సహజమైన ఆనంద సాగరంలో నిలిచినటువంటి యోగికి విప్రోయము శపజోజమిత్యపి, ఈయన బ్రాహ్మణుడు ఈయన చండాలుడు అనే భేదం ఉంటుందా? అప్పట్లో ఉన్న వర్ణాల్లో అగ్రవర్ణం వద్దన్నారు, అంత్యవర్ణం వద్దన్నారు. ఆ 2 చెప్పారు. ఇక మిగిలిన వాళ్ళందరూ మధ్యలో వస్తారు. మా కులం పేరు చెప్పలేదు అనుకోమంటే అక్కడ ఫీలింగ్. ప్రతి శ్లోకంలో అష్టాదశ కులాల పేర్లు చెప్తే శ్లోకాలు సరిపోయి. దానికి తిరుపతి వెంకట కవులు ఎవరితో కేసు వచ్చింది. వెంకటరామకృష్ణ కవులు అంటే వాళ్ళ శిష్యులు ఉన్నారు. ఏదో గొడవ వచ్చింది. కవులకి పండితులకి చికాకు వస్తే చాలా చిక్కగా ఉంటుంది, రాకూడదు. కోర్టుకి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకుట వెంకటరామకృష్ణ కవులు అని ఎవరో వాళ్ళ అవధానాలు చేసేవాడు. వాళ్ళు బాగా చెప్తారంటే తిరుపతి మా శిష్యులేనయ్యా అన్నారు. వాళ్ళు మేము చదువుకోలేదు వాళ్ళ దగ్గర, మాకు ఆ కర్మ లేదన్నట్టు. వెరూరు శివరామశాస్త్రి గారేమో మా గురువులండి అని గర్వంగా చెప్పుకుంటే, వెంకటరామకృష్ణ కవుల్లో ఒక ఆయన జడపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర చదువుకున్నాడు. ఆయన ఏదో కోపం వచ్చింది, వచ్చి మేము చదువుకోలేదు, మాకు ఆ కర్మే పట్టలేదు అన్నాడు. వెంటనే వీళ్ళకి కోపం వచ్చింది. నువ్వు మా శిష్యుడు అని పత్రిక ప్రకటించారు. మేము రుజువులు అయితే రుజువు చేయండి. కోర్టుకి వెళ్ళారు. ఇదే కోర్టు అంతే. అలాగే ఉంటుంది. సరదా తెలుసుకుందామన్నారు, ఆధారాలు చూపిస్తాం. తీరకి చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు ముద్దాయి కదా, బోన్లోకి పిలిచారు. చెప్పాలి కదా మరి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చాలా సరదా, వాళ్ళు కూడా ఇలాంటి టేకప్ చేసి విచారణ చేసేవారు. మాకు సరదాగా ఉన్నాయి, మీ శిష్యుడే కదా తెలుసుకో. వాళ్ళని ఏమంటే ఈయన మీ శిష్యుడు అనడానికి సాక్షులు ఎక్కడ ఉన్నారు అన్నారు. యానాముదా సాక్షి ఇంజరం ఒక సాక్షి మంజువాణి ప్రస్సుమేనే జరొక సాక్షి శంకరం అతని సాని సాక్షి అన్నారు. యానం సాక్షి, ఇంజరం సాక్షి, మంజువాణి ప్రెస్ మేనేజర్. మేము పుస్తకాలు అక్కడ వచ్చి వేయించేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి కూడా వచ్చాడు, నేను తప్పు దిద్దాను, శిష్యుడు కాదంటే అలాగా అని సాక్షి పద్యం అని చెప్పి శంకరుడు అతని సాని సాక్షి. శంకర్రావు ఒకడు కాఫీ హోటల్, శంకర్ కాఫీ హోటల్, అక్కడ ఎట్లా చేయవాట. వాడికి ఏదో ఒక వ్యవహారం ఉండేది, అక్కడ కూడా వీడు కలిసేవాడు. శంకరుణ్ణి అతని సాని సాక్షి అని పద్యంలో పడి చెప్పి చివరిలో ఏమన్నారంటే, సాక్షులు ఉన్నారు పద్యంబు చాలది ఇంకా అన్నట్టు. వాళ్ళ చమత్కారం అదండి. కావాలంటే ఎందుకంటే శేషపద్యంలో 8 పాదాలు ఉంటాయి. 8 పాదాల్లో 8 మందిని చెప్పొచ్చు. కింద ఎత్తుగీతులు 4 ఉంటాయి, 4 చెప్పొచ్చు. 12 మంది. మాకు 20 మంది ఉన్నారు. పద్యం అయిపోయింది, ఏం చేయమంట? నియమం ప్రకారం పద్యం ఎక్కువ పాదాలు చెప్పకూడదు.
సాక్షులున్నారు పద్యంబు చాలది ఇంకా అన్నట్టు. ఇంకా కావాలంటే 10 మంది ఉన్నారు కానీ పద్యం అయిపోయింది, ఏం చేయమంటే అది అయిపోయి ఈ కవిత్వం చెబుతారని సంగయ్య శిష్యుడే కోరి తీర్పిచ్చాడు. అద్భుతమైన విషయాలండి ఇవి సాహిత్య చరిత్రలో. నిజానికి వాళ్ళ జీవితాల్లో కథలు గాథలు నా మహానుభావులు వాళ్ళ ఆత్మకథ రాశారు, అవి చదివితే తెలుసు ఇలాంటి అద్భుతమైన విషయాలు. అలాగా మొత్తం లిస్ట్ అంతా మనం కులాలన్నీ పెట్టాలి అంటే ఏ పద్యం ఏ శ్లోకం సరిపోదు, విషయం అర్థం కావాలి కదా. విప్రోయం స్వపజోయమిత్యపి మహానుకోయం విభేద భ్రమ. వీడు ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు, వృత్తిని బట్టి కులాన్ని బట్టి ఇవన్నీ ఏవో మనం పెట్టుకున్న భేదాలు తప్పితే ఇది విభేద భ్రమ, ఇదంతా పెద్ద భ్రమ అని ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి, మనం పరిశీలించాల్సింది. కిం గంగాంబుని బింబితే అంబరమణం. అంబరమణి ఆకాశంలో ప్రకాశించేమణి సూర్య భగవానుడు, నభోమణి అంటారు. ఆయన గంగానది నీళ్లలో ప్రతిబింబించాడు అనుకోవయ్యా శంకర. గంగానది నీళ్లలో సూర్యబింబం ప్రతిబింబం పడింది, మంచిదేగా, మనం దండం పెట్టుకున్నాం. పెట్టుకోకపోయినా సూర్యుడు సూర్యుడే కదా, నీ దండం ఆయన ఆశించలేదు, అది నీ పని. చండాల వీధి పయపూరే వా అంతరమస్తి. అదే ఒక మురికి వాడలో నీళ్లలో సూర్యబింబం ప్రతిబింబించింది. ఈ రెండు ప్రతిబింబాల మధ్యలో తేడా ఉండొచ్చు కానీ సూర్యుడిలో ఏదైనా తేడా ఉందా? ఎంత గొప్ప ఉదాహరణ. మనం దారిని వెళ్ళేటప్పుడు, నదులు చూసినప్పుడు, చెరువులను చూసినప్పుడు ఇలాంటి భావన కలగాలి. వేదాంతం అంటే ఫైనల్ లుకింగ్ అని ఒక ఫోటో తీయడం, మళ్ళీ మనం అక్కడ నిలబడటం, వెళ్ళాక చెరువు కట్టి చెరువు బాగుంది మనం బాగులేము. నువ్వు సుందరమైన దృశ్యాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఫోటో తీయాలంటే నువ్వు ఉండకూడదు అక్కడ. ఆ దృశ్యం అప్పుడు మనకు ఫోటో తీసే పని కూడా లేదు. మీరు ఆలోచించండి, అక్కడ తీసిన ఫోటోలు అప్పటికే అమ్ముతూ ఉంటారు, తెచ్చుకుంటాం కూడా. వాళ్ళు మనకంటే బాగా తీస్తారు. కానీ మనకి పట్టింది ఏమంటే ప్రతి చోట మనం ఉండాలి. ఆ మనం ఉన్న ఫోటో ఏదైనా గమనం మనమే చూస్తాం, ఆ దృశ్యం చూడాలి. చూసేవాడిని ఇంకో చీర కట్టుకుంటే బాగుండేది, ఇప్పుడు చీర పడడం ఎందుకు, ఆ చెరువు అన్నాం అక్కడ. మనం కనపడ్డామంటే మనకి వెంటనే మన మీద వ్యామోహం వస్తుంది, మనం కనపడకూడదని చెబుతుంది కదా. నేను అన్నంతకాలం ఈ తాపత్రయం తప్ప. మనం అందులో ఉన్నామంటే మన మీదే ఉంటుంది, చూసి పక్కవాడు మనకు అనవసరం. ఇందులో నేను ఉన్నానండి, అదో పెద్ద విషయం అయిపోయి అక్కడ పోటీ వచ్చేస్తుంది. ఎంతమంది ఉండగలరు, ఎంతమంది ఒక యోగికి సన్నిహితం కాగలరు, ఎంతమంది ఒక జ్ఞానికి బంధువులు కాగలరు. అప్పటికి ఉన్నవాళ్లే ఆయనకి ఎక్కువ. నిజానికి భార్యా పిల్లలే ఎక్కువ. కాస్త తత్వం తెలిసిన వాడికి తలనొప్పి ఎలా ఉంటుంది అంటే సంత మళ్ళీ ఇంటికి వెళ్ళాలరా బాబు, ఏమి సమస్యలు, ఎవడు పడతాడు ఇవన్నీ ఉంటుంది, అదే ఎక్కువ. ఇది మళ్ళీ వేరే బంధాలు ఎలా ఉంటాయి. కానీ మనమేమిటంటే దురదృష్టవశాత్తు మన ఆలోచన ఒక జ్ఞాని, ఒక తత్వవేత్త, ఒక యోగి, ఒక కవి, ఒక పండితుడు ఎవరున్నా సరే ఆయనకి ఎలా సన్నిహితం అవుదాం. ఆయన డబ్బెట్టు కొనేద్దామా, లేదా ఆయనకు అవసరాలు ఏమైనా మనం చూసేద్దామా, చూసేది మొత్తం మీద మనకి గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నది జ్ఞానమా అహంకారమా ఆలోచించాలి. దానికి దెబ్బ కొడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా సూర్యుడు పైన వెలుగుతున్నాడు, అది మంచినీటి సరస్సులో, గంగ కాదు కొని మంచినీళ్ళ సరస్సులో పడింది. ఈ పడిన ప్రతిబింబానికి ఒక మురికి నీళ్ళలో కూడా సూర్య ప్రతిబింబం పడి, రెండింటి మధ్యలో బింబాల మధ్యలో తేడా కూడా మీరు గమనించండి. ప్రతిబింబంలో తేడా అనేది మన చూపే. మన చూపుకి అక్కడ స్వచ్ఛంగా ఉన్న నీళ్లు అడ్డంగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. మన చూపుకి మురికి నీళ్లు కనపడుతున్నాయి, అంచేత మురికిగా ఉంది. అది మురికి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లలో తేడా తప్పితే బింబంలోనూ తేడా లేదు, ప్రతిబింబంలో కూడా తేడా లేదు. ప్రతిబింబంలో కూడా తేడా లేదు. సరిగ్గా పరమాత్మ అనేటువంటి బింబానికి ఈ సృష్టి మొత్తం ప్రతిబింబం. రమణ మహర్షి చెప్పిన మాట. సయ్యద్ హుస్సేన్ అని ఒక శిష్యుడు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ అని. అసలు ఈ సృష్టి పరమార్థం ఏమిటి, ఎందుకు చేశాడు భగవంతుడి సృష్టి? లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాల్లో చెప్తారు. ఆట కోసం చేశాడు. అప్పుడు అందుకే మా అమ్మ తిట్టిపోసి, దేవుణ్ణి మీకు తెలియదు కానీ అప్పుడు వాడు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడే తిట్టి, నీ ఆట కోసం నువ్వు చేసుకుంటావు, మమ్మల్ని చంపేస్తున్నావు ఇక్కడ. ఇలాగైనా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ బొమ్మ ఎదురుగా పెట్టు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కృష్ణ భక్తుడు, మా తాతగారు బొమ్మగొండ సుబ్బారావు గారిని తాడేపల్లిగూడెం దగ్గర పొడమరుగు పరం ఉండేవాడు మహానుభావుడు. ఆయనకి 13 సంతానం. మా అమ్మ పెద్ద ఆవిడ, మా మామ ఇప్పుడున్నాడు, ఆయన చిన్న ఆయన. మొత్తం అంత్యంలో లబ్ధం ఇచ్చుకుంటూ మధ్యంలో నష్టం. వీళ్ళిద్దరూ మిగిలిన 11 మంది పోయి. మరి ఆవిడ తిట్టదు దేవుణ్ణి. పైగా ఈ 13 మందిని కన్నటువంటి ఆవిడ తల్లి ఈవిడికి 20 ఏళ్ళు రాకుండా పోయింది. ఆ తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నా తల్లిని నాకు దూరం చేసావు, నా తండ్రికి మళ్ళీ పెళ్లి కాకుండా చేసావు, ఆయనకి ఏ సౌఖ్యం లేదు. అలా బతికాడు. 40 ఏళ్ళకి పోయింది ఆయనకి భార్య. అప్పట్లో అలాగే ఉండేది. 16 ఏళ్ళ పెళ్లి వెంటనే ప్రొడక్షన్ నెంబర్ 1, 2, 3 స్టార్ట్, అంతే. ఇంక విజయ మూవీస్, పుల్లయ్య గారి దర్శకత్వం, అంతే. ఇంక వరుసపడి సినిమాలే, ఇంక అంతకంటే ఉంటాడు.
ఈ 13 మందిని కానీ ఆవిడ వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ ఊరెళ్ళి వారు ఆడపడుచాడు, ఆవిడ వెళ్ళిపోయింది. మా అమ్మను తీసుకెళ్ళిపోయావు, మా నాన్న అలా ఉంచేసావు బ్రహ్మచర్యంలాగా, ఆయన ఏమీ లేకుండా వండి పెట్టేవాళ్ళు లేకుండా ఇబ్బంది. మరి ఈవిడికి ఒక కూతురు ఈవిడ వచ్చేసింది. అందుకే పాపం మా అమ్మ దెబ్బలాడి మా అక్కడ మళ్ళీ మా మావయ్యకి ఇప్పించింది. అక్కడ మా నాన్నకి అనవారు పడతారు, మా పెద్ద దగ్గర మళ్ళీ ఇప్పించింది. ఇవన్నీ ఆవిడ మనస్సులో ఉండండి. నేను 92వ ఏట 2012 సంవత్సరంలో ఆవిడ పోయే రోజు కూడా కూర్చున్న తింటాం చూశాను. నేను జీవితాంతం కొలిచాడు మా నాన్నకి ఏం చేసామని. ఇది నిజంగా భక్తేనండి, వైర భక్తి అంటారు. ఆవిడకి ఏదో బాధ ఉంది మనసులో, వాళ్ళ నాన్న మీద పిచ్చి ప్రేమ. ఏ కూతురికి పుట్టింటి మీద ప్రేమ ఉండదండి, సహజం అది. నేను అప్పుడప్పుడు అనేవాడు, అమ్మ అస్తమాను దేవుడు మీ నాన్న గురించి చెప్తూ మా నాన్న గురించి చెప్పాను. ఓ నేను చెప్పనండి, అది ఆయన అంటే పాపం నాకు తెలుసు, నేను చెప్పను, మీ నాన్న గురించి నువ్వు చెప్పుకో, నేను చెప్పనండి. అంతే, ఆవిడకి వాళ్ళ నాన్నే కావాలి, నాకు మా నాన్నే కావాలి, అంతే లెక్క ఆ బంధాలు. అంత ఎందుకంటే మరి నిజంగా లోకవత్తు లీలాకైవల్యమని బ్రహ్మసూత్రాల్లో చెప్పింది నిజమైతే ఈ ఆట కోసం ఆవిడ చెప్పింది కరెక్టే కదా, తిడితే తప్పే ఉంది. నువ్వేమో అంత సృష్టి చేస్తావని నువ్వేమో మళ్ళీ తెలుసుకోవాలి, మాకేం పని లేదు ఇక్కడ, ఎవడు చేయమన్నాడు ఇదంతా. ఇలాగేనేదండి మాట్లాడుతున్నట్టే. అది నిజమైనటువంటి ఆవేదన, అది నిజమైన భక్తి, దాన్నే వైర భక్తి అంట. మన కోపం వస్తే దేవుడు తిట్టండి, మనుషులు తిట్టకండి. పూజామందిరంలోకి వెళ్ళిపోయి దేవుడు తిట్టండి, ఏం పర్వాలేదు, ఆయన భరిస్తాడు. వైరక్రియా సామగ్రిని శిశుబాల ముఖ్య నృపతును కామోత్కంఠత గోపిక భయమునం కంసుండు. రకరకాలుగా ఆరాధన చేశారు భగవంతుని, ఎలాగైనా చేయొచ్చు. అన్ని భావాలు ఆయన ఏందే చూపించాలి. ఈర్ష్య కలిగింది, కోపం కలిగింది, అసహ్యం వచ్చింది, సమస్తం దాని మీదే. దేవుణ్ణి అసహించుకోవచ్చు అనద్దు. మనుషుల్ని అసహించుకుంటే కలిగే ప్రమాదం కంటే దేవుణ్ణి అసహించుకుంటే కలిగే ప్రమాదం చాలా తక్కువ. దేవుడు మనకి క్షమిస్తాడు, వాడికి బాధ వచ్చిందని తిట్టాడు, తప్పే ఉందన్నమాట. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుబాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరి ఇట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరి జందన్ వచ్చు ధాత్రీశ్వర. నారదుడు ధర్మరాజుకి చెప్పిన పద్యం భాగవతం. గోపికలు కామావేశంతోనే ఆయన ప్రేమించారు, తప్పేమీ లేదు, అది భగవంతుడు ఏంటంటే. 8 ఏళ్ల గోపిక దగ్గర నుంచి 80 ఏళ్ల స్త్రీ వరకు ఏం చేస్తున్నారో తెలియకుండా ఆయన యమునా నదిలో మురళీగానం చేస్తే విడిపోయారు. భక్తులు వెనకాల పడితే పో సొంటాన్నారు. ఆ దేవుడు ముందు నువ్వెవడు అయ్యా గొట్టాను ఇక్కడికి వచ్చావు, పో విడిపోయి వీడే గురించుకో కావాలంటే మాకు అనవసరం, మాకు ఆయన కావాలి. ఇంత చేస్తే ఏం లేదు, ఆయన మురళీగానం వీడు కూర్చుని వాడిన సమూహం ఉంది. వాళ్ళకి ఎంత పిచ్చి ప్రేమ అంటే ఆ సాయంత్రం 6ంటికి ఆయన వేణుగానం చేస్తే అక్కడికి వెళ్ళి అలా కళ్ళు రెప్పలార్పకుండా, రెప్పలార్పితే చూడలేము. అసలు ఈ రెప్పలు మాకు లేకుండా ఉంటే బాగుండు అనుకున్నట్టు బొమ్మలిపోతాను భాగవతంలో చూచారు. నీ వడవిన్ పొగలుదిరుగా, అటువంటిది కామవైతే ఏమండి, అంత పిచ్చి ప్రేమ ఎవరికి ఉంటుందండి అసలు. నీ వడవిన్ పొగలుదిరుగా నీ కుటిలాల కాలితాస్యము ఇచ్ఛావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులైసను. కావున రాత్రులైన నిన్ను కన్నుల నిండుగా చూతమన్న, కావున రాత్రులైన నిన్ను కన్నుల నిండుగా చూతమన్న లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసెని వేల విధాత క్రూరుడై. ఇంత ప్రేమ ఉంటే లైంగిక సంబంధమైనా పర్వాలేదండి. అంత ప్రేమ ఎవరికి, భర్తతో ఉందా, మనకి భార్యతో ఉందా, అక్కడ అబద్ధమే. అంటే ఇక్కడ గోపికలు కాముకులు 16,000 లెక్కలిస్తూ కూర్చోవడం కాదు, వాడు ప్రేమించిన విధానం అది. నువ్వు పగలల్లా అడవిలో తిరుగుతావయ్యా బృందావనం అంటావు అని ఆ మగపిల్లలు ఎంత అదృష్టవంతులో, నీ మీద చేస్తున్నావు, నువ్వు వాళ్ళ మీద చేస్తున్నావు, మేము ఆడాళ్ళని దగ్గరికి వచ్చి చేస్తే నిన్ను అంటారు, మమ్మల్ని అంటారు. అదొక ఇబ్బంది ఉంది కదా మరి. అందుకే నువ్వు ఎంత మాకంటే నువ్వు అంతే, మాకు ఎంత ఇష్టమైనా నిన్ను మేము ముట్టుకుందుకు వీల్లేదు, మమ్మల్ని నువ్వు ముట్టుకుందుకు వీల్లేదు, మేము కర్మ కదా ఆడాళ్లే పుట్టడం. వాళ్ళ ప్రేమ అది. పగలంతా వాళ్ళతో తిరుగుతూ హాయిగా ఆడుకుంటూ వాడు వీపు మీద ఎక్కుతూ వాడిని వీపు మీద ఎక్కుతాడు. ఈ గోపకులందరూ ఎంత అదృష్టవంతులు, వాడు మగ పిల్లలే. కామోత్ తిరుగుతావు, సాయంత్రం ఎప్పుడో వస్తావు, పగలల్లా మాకు కనపడవు, మా సంసారాలు సరిపోతున్నాయి, మాకు ఈ జన్మకి తెగిలే సంసారాలు కాదు. ఎప్పుడో సాయంత్రం వచ్చాకైనా పోనీ నిన్ను చూద్దామంటే పగలల్లా కనపడ, ఆ వచ్చిన 5:30కు వచ్చావు అనుకుంటావు, సూర్యాస్తమయం ఉంది కదండి, గుడ్లు కసుకునే వాళ్ళు వచ్చేది. మేము అప్పటికి ఏదో కొండా మండా దగ్గర పెట్టుకుని ఇవన్నీ కడుక్కొని పిల్లలు స్కూల్ నుంచి వస్తారా, బ్యాగులు తీసి బూట్లు తీసి నాన్న కూడా పడాలి, అప్పుడు బూట్లు అప్పుడు ఉంటాయి, ఇవన్నీ తీసి అక్కడ పరిగెత్తుకొస్తే అయిపోతుంది, సమస్య ఎక్కడ పడిపోయింది, అప్పటికి 7 అయిపోయింది. ఇక నీ మనోహరమైన రూపాన్ని చూసే అవకాశమే లేదయ్యా మాకు.
అందుకోసం పోనీ ఉన్న మునిమాపు చీకట్లో చీకటి పడిపోతున్న కాస్త జాగ్రత్తగా చూద్దామంటే దిక్కుమాలిన బ్రహ్మదేవుడు ఈ కళ్ళకి రెప్పలు పెట్టాడు, ఇవి కూసేస్తే ఎంత బాగుండేది అన్నారు. అది భక్తి. ఆ భక్తి కామమైనా పర్వాలా. భయమునం కంసుడు, భయంతో ఆరాధించాడు కంసుడు, వాడికి మోక్షం ఇచ్చాడు భగవంతుడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అంటే భయంతో ఆరాధించడం అంటే కంసుడికి తాను చనిపోతాడనే విషయాన్ని, కృష్ణుడి చేతుల్లో చనిపోతాడనే విషయాన్ని 16 ఏళ్ల ముందు చెప్పారు. మీరు లెక్కేసుకోండి. పరీక్షిత్తుకి 7 రోజుల ముందు చెబితే తెలిస్తే ప్రాణం పోతుందనే విషయం 7 రోజుల్లో సుఖమహర్షి కాడు పట్టుకుని ఆయన భాగవతం విని మోక్షం పొందాడు కదా. కంసుడికి బుద్ధి ఉండాలా వద్దా? 16 ఏళ్ల ముందు చెబితే ఎన్ని భాగవతాలు వినొచ్చు. భాగవతం టీకా తాత్పర్యం వ్యాఖ్యానంతో సహా వినొచ్చు. ఈయన సొంతంగా రాయించి కూడా ఇంకో భాగవతం. ఇదన్నీ మానేసి 16 ఏళ్ళు ఎందుకని? 8వ గర్భంలో పుట్టినవాడు చంపుతాడు నిన్ను, వాడికి 8 ఏళ్ళు వచ్చాక చంపుతాడు. 8వ గర్భం అంటే 8 ఏళ్ళు అవ్వాలి కదా, ఏడాది కింద పుట్టేది కదా. 8 ఏళ్ళ వాడికి 8 ఏళ్ళు వచ్చాకంటే 8 + 8 16 ఏళ్ళు. 16 ఏళ్లలో ఎన్ని గొప్ప పనులు చేయించిన వాడు. అసలు ఈ మృత్యువుని ఎందుకు ఆలోచించాలి? మృత్యువుకు అతీతమైన స్థానాన్ని చేరుకుందుకు ఎన్ని మంచి పనులు చేయొచ్చు. వాడు అవేమీ ఆలోచించకుండా వాడెవడో పుడతాడు, వాడి సంగతి చూడాలి. 30 మందిని పంపించాడు. మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో పెట్టేసి, ఇది కాదు గ్రే హౌన్స్ అని పెట్టి పంపించాడు. గ్రే హౌన్స్ నక్సలైట్ కోసం ప్రత్యేకంగా పంపిస్తారు జనం, అలా పంపించాడు. పూతన దగ్గర నుంచి మొత్తం పాత వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరు వదిలిపెట్టడం వాళ్ళని చెప్పి వాళ్ళు ఎవరూ ఆయన చంపలేకపోతే చివరికి ఆయన వచ్చి ఈయన చంపించాడు. తప్పలేదు. కానీ ఇదంతా ఆరాధన. ఎందుకంటే ఈ భయంతో వాడు ఏం చేశాడు? కుష్టుంట ఇంక 2 ఏళ్ళే, ఇంక ఏడాది, ఇంక 6 నెలలే, ఇంక 3 నెలలే. ఇదంతా భగవద్ధ్యానం. దట్ ఈజ్ యాక్సెప్టెడ్. భయపడాల్సిన పని లేదు. మన కోపం వచ్చినా, బాధ కలిగిన, తిట్టాలనిపించినా అక్కడే కూర్చుంటాం. కథలో ఆయన తిడతాం, అది తిట్టేదేదో. నువ్వు కాకపోతే మాకు దిక్కెవరు? నీ సృష్టి అంతా నువ్వు చేసినప్పుడు నువ్వు కాకపోతే ఎవరిని అడుగుతావు? అప్పుడు భగవంతుడు ఎలా చూస్తారంటే, అవును నన్నే అడగమనే కదా నేను అంటున్నది. నలుగురు అడిగితే నాకైనా బుద్ధి వస్తుంది, ఇంకోసారి చేయకుండా ఉంటాను. అడగడం కోసమైనా మనం అక్కడ కూర్చోవాలి. కావాల్సింది మనం ఏం చేస్తున్నాం అంటే పువ్వు పెడుతున్నాం, పారిపోతున్నాం. ఈ పువ్వుకు 100 శంకలు పెట్టాం. మళ్ళీ ఆ పువ్వు పెట్టాలా, ఈ పువ్వు పెట్టాలా, ఈశాన్యమో ఆగ్నేయమో శుక్రవారం మంగళవారం. ఇది కాదు దేవుడు కోరుకునేది. అసలు అక్కడ కూర్చో, నువ్వు ఏమీ పెట్టద్దు, నువ్వు కూర్చో. ఈ నైవేద్యాలు, పువ్వులు, వీటిని ఇవన్నీ ఎందుకోసం పెట్టినా మనం కూర్చోవడానికి విచిత్రం. అది ఆ నైవేద్యం పేరు మీద 16 నైవేద్యాలు పెట్టాలని అన్నారు అనుకుంది. 16 ఫలాలు నోస్తారని చాలా గొప్పది. 16 రకాల ఫలాలు తేవాలి కదండి. అందులో అమెరికా లాంటి చోటు అన్నీ దొరకాలి. ఇంక ఇక్కడ మీకు దొరికితే మాకు అక్కడే దొరకవు. మాకు ఎంతసేపు మామిడి పళ్ళు ఒకటి, అక్కడ కూడా యాపిల్సే సంత. అక్కడ కూడా యాపిల్, నేను పళ్ళు తింటా. నేను ఒకసారి స్పష్టం యాపిల్స్ తప్ప అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే రోజు అవే అయిపోతున్నాను నా ప్రాణం. పైగా ఫ్రిడ్జ్